ఇది ఒక హిస్టారికల్ ప్రజెంటేషన్. ఒక బాధ్యత తీసుకొని పనిచేసే ప్రభుత్వం యొక్క ప్రజెంటేషన్. ఏదో కావాలని బ్లేమ్ చేయడం కాకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితే కాకుండా రాష్ట్ర సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం అనేది చాలా ముఖ్యం. ప్రజలు దీంట్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే సమర్థవంతంగా ప్రభుత్వాలు పనిచేసి గవర్నెన్స్ బాగుంటే దాని ఫలితాలు ప్రజా జీవితంలో ప్రజలపైన పెద్ద ప్రభావితం చేస్తాయి. అదే కానీ నెగిటివ్ గవర్నెన్స్ ఉంటే నెగిటివ్గా ప్రభావితం చేస్తుంది. ఆ విషయాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. 2024 ఒక మ్యాసివ్ విక్టరీ, ఎవరు ఊహించినటువంటి విజయం. దాని వెనకాన మీరు ఒక్కసారి చూస్తే జరిగిన విధ్వంసం, భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎవ్వరు కూడా ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి, ఇంట్లో నుంచి బయట కూడా వచ్చే పరిస్థితులని చాలామంది అయితే సఫర్ అయ్యారు. భయం, ఒక ఫియర్ సైకోతో బతికారు. ఒక సైలెంట్ రెవల్యూషన్, ఒక విప్లవాలు, చాలా విప్లవాలు చూసాం. 1982లో ఫస్ట్ టైం ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు అది ఒక విప్లవం. పార్టీయే లేదు, ప్రజా తిరుగుబాటు. అక్కడి నుంచే మేము గెలిచింది అప్పట్లోనే 202 సీట్లు, 200 గెలిచాం. 94 మళ్ళీ ప్రభుత్వం మీద వ్యతిరేకత, తీవ్రమైన వ్యతిరేకత, మామూలు వ్యతిరేకత కాదు. ఆ రోజు మేము గెలిచింది 26 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అపోజిషన్ రాగానే 26 సీట్లే వచ్చాయి. మొన్న వచ్చింది 57% ఓట్లు, 94% స్ట్రైక్ రేట్. ఆల్ ఎలక్షన్స్లో తెలుగుదేశమే ఒక ప్రభంజనం. కానీ మొన్న ఎన్డీఏ విక్టరీ అనేది ఊహించినటువంటి విప్లవం. అలాంటి విప్లవానికి కారణం కూడా మేము ఆ రోజు 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. ఈరోజు ఆ తర్వాత ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్లు ప్రకటించాలి, ఒక బాధ్యత తీసుకోవాలి, ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు నా ప్రజెంటేషన్ మొత్తం ఓవరాల్గా ఫైనాన్స్ మొత్తం మా వాళ్ళు ఒక 6-7 ప్రజెంటేషన్లు ఇప్పటికే ఇచ్చారు, ప్రజలకు చెప్పారు. ఎనర్జీ కానీ, అమరావతి కానీ, ఇరిగేషన్ కానీ అన్ని విషయాలు చెప్పారు. ఇది కాంప్రహెన్సివ్గా అన్నీ కలిపి ఫైనాన్షియల్గా ఏ విధంగా స్ట్రీమ్లైన్ చేశాం, వే ఫార్వర్డ్ ఏంటి, ఈ రాష్ట్ర భవిష్యత్ ఏంటి అనే విషయాలు ఎక్కువగా నేను డీల్ చేస్తున్నాను. నిన్నే మీరు చూశారు, ఒక ప్రభుత్వం పనిచేస్తే ప్రజలు ఎంత భాగస్వాములు అవుతారు, ఏ విధంగా సపోర్ట్ చేస్తారు దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఉత్తరాంధ్ర కదిలి వచ్చారు. అది ఒక ప్రాజెక్ట్ కాదు, అది వాళ్ళ కలలకు రెక్కలు, నాంది, కేంద్రం. ఎవరి ఫ్యూచర్నైనా సరే అనుసంధానం చేసుకోవడానికి అన్ని పనులు చేసి అది ఒక ఇంటర్నేషనల్ గేట్వేగా తయారు చేశాం. ఇరిగేషన్, ఎంప్లాయ్మెంట్, ఏఐ, స్టీల్ ఒకటి కాదు, అన్నీ కూడా కల్మినేషన్. అది ఆ యాంగిల్లో ప్రతి ఒక్కటి మీరు చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆ యాంగిల్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇక్కడ బ్రాడ్గా నేను చెప్పింది మీకు ఆంధ్రప్రదేశ్ జర్నీ సిన్స్ 2014. ఇక్కడికి వచ్చిన బైఫర్కేషన్ డెఫినెట్గా పెయిన్ఫుల్. బైఫర్కేషన్ చూస్తే కంబైన్డ్ ఏపీ
పాపులేషన్లో అర్బన్ పాపులేషన్ 33.4%. బైఫర్కేషన్ అవగానే 31.5 ఆంధ్ర తగ్గిపోయింది. తెలంగాణ అర్బన్ పాపులేషన్ 41.5% పెరిగింది. అంటే అర్బనైజేషన్ ఎక్కువ ఉంది, రూరల్ తక్కువ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చేంజ్ ఇన్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎకానమీ టోటల్గా చేంజ్ అయిపోయి ప్రిడామినెంట్గా అగ్రేరియన్ వ్యవసాయ ఆధారం అయిపోయింది. 58% పాపులేషన్, 48% రిసోర్స్ వచ్చాయి. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. పాపులేషన్ 58%, రెవెన్యూ 46%. లాస్ ఆఫ్ క్యాపిటల్ అగమ్యగోచరం, ఎక్కడ కూర్చోవాలో తెలియదు. బస్సులో నుంచి పరిపాలించాం, పడుకోవడానికి రూమ్ లేదు, ఉద్యోగస్తులు రావడానికి ఇది లేదు. అప్పుడు అక్కడి నుంచి తెప్పించినప్పుడు ఇక్కడ చూస్తే శనివారం ఆదివారం 1 డే ఎక్కువ హాలిడే ఇచ్చారు, 5 days ఏ వీక్ తీసుకొచ్చారు. స్పెషల్ ట్రైన్స్ వేయించాం. మళ్ళీ అక్కడ ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి పోవాలి కాబట్టి ఉన్న పడంగా హ్యూమన్ యాంగిల్ అలాంటిదంతా ప్రయాణం స్టార్ట్ చేశాం. డిస్ప్రపోర్షనేట్ అలొకేషన్ ఆఫ్ అసెట్స్. నేను ఇప్పుడు కూడా గొడవలు పెట్టుకుంటే వచ్చేది ఏముండదు, కష్టపడితే దానికంటే 10 రెట్లు ఎక్కువ సంపాదించుకుంటాం. 2 రాష్ట్రాలు కూడా ఆ రోజు నేనే అభివృద్ధి చేశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి కోసం చేశాం. తెలంగాణకి వెళ్ళింది. నేను ఎప్పుడో ఒకటి చెప్తాను, నాకు రిగ్రెట్స్ లేదు. అక్కడ తెలుగువారు అనుభవిస్తున్నారు ఆ ఆస్తులన్నీ. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ లాస్ జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది డెస్ట్రక్షన్. ఇది పెయిన్ఫుల్ అయితే ఇది విధ్వంసం. పెయిన్ఫుల్ భరించగలుగుతాం, విధ్వంసాన్ని సైకలాజికల్ ట్రామా కూడా అంత భయంకరంగా జరిగే పరిస్థితి వచ్చింది. డిక్లైన్ ఆఫ్ స్టేట్ ఎకానమీ, దీనివల్ల ఎరోజన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఎక్కడ చూసినా మిస్ గవర్నెన్స్, డిక్లైన్ ఆఫ్ మొరేల్. ఆఫీసర్స్ కానీ పాలిటీషియన్స్ కానీ పబ్లిక్ కానీ భయపడిపోయి మొరేల్ లేకుండా ఏ పని చేయాలన్నా మేము చేయలేము అనే పరిస్థితికి వచ్చేసారు. వ్యాండలిజం, డిటరియేషన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. రోడ్డు మీదకు రావాలంటే భయం, వస్తే తిరిగిపోయే పరిస్థితి లేదు. ఎన్ని జరగాలో అన్ని జరిగాయి. పేపర్ల మీద, మీడియా మీద, అందరి మీద దాడులు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ డ్యామేజ్ అయింది. ఒక వ్యక్తి డ్యామేజ్ అయితే పర్వాలేదు, కానీ బ్రాండ్ ఏపీ ఎవరైనా ఎక్కడన్నా పోతే మీది ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న చూపు చూసేవాళ్ళు. దట్ ఈజ్ డేంజరస్ హ్యూమిలియేషన్. మీ రాజధాని ఏదంటే 3 రాజధానులు అంటే నవ్వేవాళ్ళు. దట్ ఈజ్ ది బ్రాండ్ వీ ఎంజాయ్డ్. ఆంధ్రప్రదేశ్ ఇంకా మేము రామని ఇండస్ట్రీస్ పారిపోయిన రోజులవి. ఇక్కడికి వచ్చినప్పుడు హిస్టారికల్ మ్యాండేట్ టు ఎన్డీఏ, రివైవల్, రీబిల్డింగ్ స్టార్ట్ చేశాం. ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను, జనసేన, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఏదైతే మేము ఎలక్షన్ ముందు చెప్పామో దాని ప్రకారం ఈ 2 సంవత్సరాల్లో అనునిత్యం పనిచేసి ఏం చేయాలో చేశాం. కొంతవరకు సెట్ చేయగలిగాం. రివైవింగ్ బ్రాండ్ ఆంధ్ర. వన్స్ బ్రాండ్ ఆంధ్ర రివైవ్ అయితే మిగిలినటన్నీ కూడా ఆటోమేటిక్గా ఫ్లో వస్తుంది. నెంబర్ 2, ఫుల్ఫిల్లింగ్ వెల్ఫేర్ కమిట్మెంట్స్. ఆ రోజు చెప్పాం, ఆదాయం లేదని తెలుసు, నాకు డెప్త్కి లేదు. ఎంత లోపలికి పోతే అంత అఘాతం ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. ఊపిరి పీల్చుకోలేనటువంటి ఆర్థిక వ్యవస్థ అయినా కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఎవ్వరూ ఊహించిన విధంగా మేము చెప్పినట్టన్నీ చేసుకుంటూ డేట్స్ పెట్టి ఆ డేట్ ప్రకారం అమలు చేస్తూ వస్తున్నాం. దెన్ ట్రస్ట్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్. నేను ఎప్పుడూ చెప్పాను, ఎప్పుడు కూడా ఆదాయం రావాలంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు పెట్టాలి, క్యాపిటల్ మీద పెట్టుబడులు పెట్టాలి. ఈ 3 డిస్ట్రాయ్ అయినాయి. ఇప్పుడు రివైవ్ చేశాం, ఎక్కువ క్యాపిటల్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం. ఇంకొక పక్కన ప్రోగ్రెసివ్ పాలసీస్ అండ్ టెక్నాలజీస్ ఫర్ ఫ్యూచర్ అండ్ సస్టైనబిలిటీ. సస్టైనబిలిటీ లేకుండా ఏ పని చేసినా కాదు.
దానికి కూడా తీసుకొచ్చాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే బైఫర్కేషన్ పెయిన్ఫుల్ అని ఎందుకన్నానంటే అగ్రికల్చర్ 51% కంబైన్డ్ ఆంధ్ర, 25% ఇండస్ట్రీ, 24% సర్వీస్ సెక్టర్. నో, అగ్రికల్చర్ 24, 25 ఇండస్ట్రీ, 51 అగ్రికల్చర్. ఇది రివర్స్ అయ్యింది 2014-15 వచ్చే కొద్దిగా ఆఫ్టర్ బైఫర్కేషన్. అగ్రికల్చర్ ఆంధ్రప్రదేశ్ 31 అయింది, ఇప్పుడు 33.5, 34 వరకు వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక పక్కన 25 అట్లే ఉంది. ఇక్కడ 51 నుంచి 7% తగ్గింది, 44 అయింది. దీనివల్ల ఆదాయం కూడా సర్వీస్ సెక్టర్లో ఎప్పుడూ అరౌండ్ 9 to 9.5% వస్తూ ఉంది. అదే అగ్రికల్చర్ సెక్టర్ అయితే 6% ఈ కాంబినేషన్లో వచ్చే పరిస్థితికి వచ్చింది రెవెన్యూ రియలైజేషన్. ఇక్కడ మీరు చూస్తే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 95,231. ఎప్పుడు కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ప్రజల జీవన ప్రమాణాలని నిర్దేశిస్తుంది. అదే తెలంగాణ బైఫర్కేషన్ అయినాక మీరు చూస్తే 1,24,104 రూపాయలకి వెళ్ళింది. ఆంధ్ర 95 నుంచి 93,903 రూపాయలు అయిపోయింది. వన్స్ బైఫర్కేషన్ అవ్వంగానే 30,201 రూపాయల డిఫరెన్స్ వచ్చింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య, ఇక్కడ ప్రజలు అక్కడ ప్రజల మధ్య ఈ డిఫరెన్స్. నేను ముందే చెప్పాను, 58% పాపులేషన్, 46% రిసోర్సెస్, ఇంకొక పక్క లాస్ ఆఫ్ క్యాపిటల్, ఇంకొక పక్కన దానివల్ల రెవెన్యూ దెబ్బతినింది. ఇంచ్ బై ఇంచ్ కష్టపడ్డాం. ఇక్కడ చూస్తే 45%, 15, 16 తగ్గింది కొంచెం 1%, 55, దెన్ 46, 54, 46, 55, 46, 54 ఇట్లా చేసుకుంటూ వచ్చి 13.5% గ్రోత్ వచ్చాం ఈ పీరియడ్లో. సిఏజిఆర్ 13.5% హిస్టారికల్ గ్రోత్. అది తెలంగాణ కూడా గ్రో అయింది, అది కూడా చూపిస్తాను మీకు. అదే సమయంలో ఆవరేజ్ డెట్ జిఎస్డిపి రేషియో వాజ్ మేనేజబుల్, ఆ లెవెల్లోనే పెట్టాం. 28.38% డెట్ జిఎస్డిపి రేషియో. ఇంకొక పక్కన సెవరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశాం. దీనివల్ల గ్యాప్ బిట్వీన్ 2 స్టేట్స్ రెవెన్యూ 2% తగ్గింది, 10 to 8 అయింది. అదే కానీ కంటిన్యూ అయ్యి ఉంటే ఈ పాటికి ఇంకొక విధంగా ఉండేది. ఐ విల్ షో యూ నెక్స్ట్. ఇది తెలంగాణ ఆంధ్ర ఎందుకు కంపేర్ చేసినట్టు, రెండు రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి సిమిలర్ టైంలో కంపేర్ చేశాం. ఇది 14-19, ఇది 19-24, ఇది 24-26. ఇక్కడికి వచ్చినప్పుడు 13.5 ఆంధ్ర, తెలంగాణ 13.7. ఆదాయాన్ని పెంచుకున్నాం కానీ గ్రోత్లో మాత్రం 0.2% అప్పుడు కూడా మైనస్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టైంలో 10.3 ఆంధ్ర, 11.4 తెలంగాణ. ఈ 1.1% మేడ్ ఆల్ ది డిఫరెన్స్. ఇక్కడికి వచ్చేప్పుడు 10.7% తెలంగాణ, ఆంధ్ర 11.3. ఇప్పుడు మళ్ళీ రికవర్ అవుతున్నాం 2 years నుంచి. దీని ఇంపాక్ట్ మీరు స్టడీ చేస్తే 14-19లో 3.18% పాయింట్స్ డిక్లైన్ ఫర్ ఏపీ, 14-19 19-24. ఈ రెంట్ మధ్య వ్యత్యాసం 3.18%. ఇంకొక పక్కన చూసి దీనివల్ల నష్టం ఎంతంటే జిఎస్టిపి 6,94,000 కోట్ల రూపాయలు. 6,94,000 కోట్లు వచ్చి అక్కడి నుంచి 13% పెరిగితే ఎంత వస్తుందో మీరు లెక్కేసుకోవాలి. సిఏజిఆర్, దట్ ఇస్ ది సిఏజిఆర్. ఇక్కడికి వచ్చినప్పుడు 13.5% గ్రోత్ రేట్ కానీ 14-19లో వచ్చింది కానీ కంటిన్యూ అయి ఉంటే అడిషనల్ రెవెన్యూ స్టేట్కి 76,195 కోట్లు వచ్చాయి రెవెన్యూ. ఇప్పుడు అప్పు చేసే పని లేదు,
ఇవన్నీ వచ్చేటివి. ఇది నెక్స్ట్ పేజ్. ఇక్కడ మీరు పర్ క్యాపిటా ఇన్కమ్ కంపారిజన్. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ 95,231, 14-15 1,24,000 నుంచి 93,000 తగ్గి 30,000 గ్యాప్. 18-19 5 ఏళ్ల పరిపాలనలో వాళ్ళకుండే అడ్వాంటేజ్, తెలంగాణలకు అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది. 25,000 డిఫరెన్స్ వచ్చింది. 2,09,848 నుంచి 1,54,031. 23-24 నుంచి మీరు చూస్తే ఇక్కడికి వచ్చే కొందికి 3,46,120 తెలంగాణ అయితే మంది 2,39,311 వచ్చి 1,06,854 రూపాయలు డిఫరెన్స్ పెరిగిపోయింది. 3.18% తక్కువ. దాని ఇంపాక్ట్ 1,06,884 రూపాయలు పెరిగే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ స్లైడ్లో మీరు చూస్తే 25-26 మళ్ళీ వాళ్ళది 4,18,936, మంది 2,94,507. అంటే మొత్తం కలిసి గ్యాప్ 1,24,404 రూపాయలు అయింది. అదే కానీ 13.5% గ్రో అయి ఉంటే, సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అయి ఉంటే ఈరోజు ఇక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ 3,67,515 ఇది వచ్చేది. అప్పుడు డిఫరెన్స్ 51,000. 51,000 డిఫరెన్స్ ఉండేది, ఇప్పుడు గ్యాప్ 1,24,000 అయింది. గ్యాప్, నెట్ గ్యాప్ ఈజ్ 73,000. ఒక గవర్నమెంట్ మారిన దానికి, నేను చెప్పిన విధ్వంసం అని చెప్పిన దానికి ఇక్కడ మీరు ఫిగర్స్ చూస్తే ఇంత డ్యామేజ్ రాష్ట్రానికి చేశారంటే అంత డ్యామేజ్ చేశారు. ప్రభుత్వం ప్రజల జీవితాలు మారుస్తుంది. నేను అందుకే ఎప్పుడు అంటాను, రైట్ టైం రైట్ లీడర్ ఉంటే ఫ్యామిలీకి కానీ, గ్రామానికి కానీ, కంపెనీకి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ డిఫరెన్స్ విల్ బి డిఫరెంట్. ఈ విషయాలు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలామందికి బడ్జెట్ చూస్తారు, ఆ రోజు మర్చిపోతారు, ఏం జరుగుతుందో అనలైజ్ చేయరు. ఓన్లీ ఇంటెలెక్చువల్సే అనలైజ్ చేసుకుంటున్నారు తప్ప కామన్ మ్యాన్ ఓన్లీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్తో ఆ రోజు ఫ్యాక్టర్తో వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏ డికేడ్, 2 halves, ప్రోగ్రెస్ అండ్ డిస్ట్రక్షన్. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్. అదే అమరావతి ఆ రోజు అపహాస్యం, అదే అమరావతి ఈరోజు ప్రపంచం అంతా అప్రిసియేషన్. రెండోది పట్టిసీమ కంప్లీట్ చేశాం, ఇప్పటికి 12 ఏళ్ళు. కృష్ణా డెల్టాని రివైవ్ చేశాం. 45,000 కోట్లు, దగ్గర 50,000 కోట్లు జిఎస్టిపి కాంట్రిబ్యూట్ చేసింది. 72% పోలవరం పూర్తి చేశాం. 4 ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ని, 2 న్యూ ఎయిర్పోర్ట్స్ని, సీ పోర్ట్స్ని ప్రారంభించడం, ఇంకో పక్క రోడ్ నెట్వర్క్ పెంచడం, ఇంకొక పక్కన కియా మోటార్స్ రావడం, కియా సిటీ ఎస్టాబ్లిష్ కావడం, ఏషియన్ పెయింట్స్, ఇసూజు మోటార్స్, ఫాక్స్కాన్, సో మెనీ కంపెనీస్ యొక్క ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇవన్నీ డెవలప్ చేశాం. ఇక్కడ వచ్చే కొందికి అమరావతి వర్క్ స్టాప్ చేశారు. కన్ఫ్యూషన్, కయాస్, నో క్యాపిటల్ అట్ ఆల్. పోలవరం డయాఫామ్ వాల్ కొలాప్స్ అయింది. ఐడెంటిఫై చేసే వ్యక్తి లేడు, గాలి కొదిలి పెట్టారు. అండ్ ఆల్సో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసి ఎనర్జీ సెక్టర్ని విధ్వంసం చేసి 32,000 కోట్ల రూపాయలు భారం వేసి 1,30,000 కోట్ల రూపాయలు అప్పులన్నీ పెంచేశారు. ఆ సెక్టర్ 9,000 కోట్లు కరెంటు వాడకుండా ఏదైతే సోలార్ విండ్ నుంచి ఇష్టానుసారంగా చేసి పబ్లిక్ ఎక్స్చెక్కర్ నుంచి ట్యాక్స్ పేయర్స్ మనీ పే చేసే పరిస్థితికి వచ్చారు. లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎవ్రీవేర్ పాట్ హోల్స్, గుంతలు మయం, ట్రోలింగ్లు జరిగే పరిస్థితికి వచ్చాయి. యాంటీ ఇండస్ట్రీ స్టాండ్, సెట్ బ్యాక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, వర్సనింగ్ లా అండ్ ఆర్డర్. ఎక్కడ లా అండ్ ఆర్డర్ లేని పరిస్థితి. నెక్స్ట్
దీంతో ప్రారంభించారు. ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను. ఏ రూము లేదు, మీటింగ్ ప్లేస్ లేదు. కట్టింది ఫస్ట్ ఇది ప్రజావేదిక, ప్రజల కోసరం కట్టాం. దాన్ని కూలగొట్టి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఈరోజే దీన్ని కూలగొడుతున్నానని చెప్పి ప్రొక్లైన్ పంపించి కూలగొట్టాడు. ఎంత హై హ్యాండెడ్ బిహేవియర్ అంటే అంత హై హ్యాండెడ్ బిహేవియర్తో చేశారు. అది గర్వం అనాలనా, మదం అనాలనా, లేకుంటే దానికి వర్డ్స్ లేవు. దెన్ ఇక్కడి నుంచి కంటిన్యూ చేశారు. డిస్ట్రక్షన్ లెడ్ టు ఏ విషియస్ సైకిల్. మీరు చూస్తే 1924 క్రియేట్ చేసిన విషియస్ సైకిల్ వల్ల 9,74,000 కోట్లు అప్పయింది. కడాన జీరో డెట్ సస్టైనబిలిటీ నీతి ఆయోగ్ ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇచ్చి 23-24లో ఆంధ్రప్రదేశ్ జీరో డెట్ సస్టైనబిలిటీ. నువ్వు అప్పు తీసుకోవడానికి వీల్లేదు, తీసుకుంటే తిరిగి రీపే చేయలేవు. ఇక్కడికి వచ్చే కొందికి నాట్ జస్ట్ టు కరెక్ట్ పాస్ట్ మిస్టేక్స్, రెస్టోర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఇన్వెస్టర్స్, రీబిల్డ్ ది ఎకానమీ, బిల్డ్ మోరల్ అండ్ గవర్నెన్స్ మెషినరీ, మొరేల్ ఎస్టాబ్లిష్ చేయాలి, రీఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఏ విధంగా విషియస్ సైకిల్ వచ్చింది, ఆ ట్రాప్, డెట్ ట్రాప్. మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన పెట్టలేదు, ఇండస్ట్రీ రానిలేదు. ఇంకొక పక్క సబ్ ఆప్టిమల్ గ్రోత్, స్టాగ్నేషన్ రిసోర్స్ బేస్. గ్రోత్ తగ్గింది, ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి, ఆటోమేటిక్ రిసోర్స్ బేస్లో కూడా స్ట్రెయిన్ వచ్చింది. మార్టిగేజ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్, ఎంఆర్ఓ ఆఫీస్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఇవి మార్టిగేజ్ చేస్తే ఇంకొక పక్కన లిక్కర్. ఆ రోజు చెప్పింది ఏంటి, లిక్కర్ నేను బ్యాన్ చేస్తే తప్ప మద్యపాన నిషేధం చేసి ఓటుకొస్తాను, లేకుంటే మీరు ఓటు వేయొద్దండి అని చెప్పి దాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్ళకి డబ్బులు తీసుకొచ్చారు. దెన్ హై డెట్ సర్వీస్ కాస్ట్. దీంతో ఏమైంది, ఎవరిని అప్పు ఇవ్వాలంటే మీ రాష్ట్రం దివాలా తీసింది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచేశారు. నేచురల్లీ ఎవరైనా పని చేస్తారు. ఇంకొక పక్క సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని ఇది జరిగింది కాబట్టి, ఎక్కడ డబ్బులు లేవు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేశారు. వచ్చిన డబ్బులంతా ఊడ్చిన తర్వాత సిఎస్ఎస్ ఇస్తే అది డైవర్ట్ చేస్తే వీళ్ళ కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చి రాబోయే రోజుల్లో సిఎస్ఎస్ అన్ని కరెంట్ అకౌంట్లో పెట్టాలి, మీ అకౌంట్లో వేసుకోవడానికి లేదు అని పెట్టే పరిస్థితి, స్టేట్ గవర్నమెంట్లో పెట్టడానికి వీలేదనే పరిస్థితి వచ్చారు. దీనివల్ల అంతా కూడా మీరు చూస్తే రెడ్యూస్డ్ అన్పెయిడ్ లయబిలిటీస్ బర్డన్. నౌ లాట్ ఆఫ్ ఎనర్జీ ఎఫర్ట్స్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ సెట్టింగ్ థింగ్స్ రైట్. ఇది కరెక్ట్ చేయడానికి చాలా టైం పడతా ఉంది, నాకే అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడు నిలదొక్కునే పరిస్థితికి వస్తున్నాం. రెడ్యూస్డ్ అన్పెయిడ్ లయబిలిటీస్ బర్డన్, రెడ్యూస్డ్ ఇంట్రెస్ట్ రేట్స్, సెట్ రైట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అండ్ స్కీమ్స్, ఫిజికల్ కన్సాలిడేషన్ ఎఫర్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్. నెక్స్ట్, ఇక్కడ ఇవన్నీ తీసుకున్నాక దిస్ ఈజ్ ది అప్రోచ్ యూ హ్యావ్ టేకన్. ఈ అప్రోచ్లో మల్టీ ప్రొలాంగ్డ్. వన్ ఈజ్ క్లియరింగ్ పెండింగ్ లయబిలిటీస్, సెకండ్ ఎన్షూరింగ్ వెల్ఫేర్ ఫుల్ఫిల్లింగ్ ప్రామిసెస్, ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, గుడ్ గవర్నెన్స్. ఇక్కడ 3 బడ్జెట్లు పెట్టాం. 3 బడ్జెట్లు మీరు చూస్తే 24-25 కరెక్టింగ్ బడ్జెట్ టు రికవర్ ఫ్రమ్ షాక్స్ ఆఫ్ ప్రీవియస్ రీజిమ్ మిస్ గవర్నెన్స్. ఆ ఇయర్ అంతా దానికి సరిపోయింది. 25-26 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. దాని మీద క్లియర్గా ఏ ఇయర్ ఏం జరుగుతుందో దాని మీద ఇది పెట్టాం. 26-27 బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ త్రూ స్పెషల్ ఇనిషియేటివ్స్ ఫర్ డెవలప్మెంట్ ఫర్ 3 ఎకనామిక్ రీజియన్స్ తయారు చేసాం. 3 రీజియన్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. నెక్స్ట్, ఒక్క క్లియరింగ్ పెండింగ్ బిల్స్. నెక్స్ట్ చూస్తే
48,616 రూపాయలుంటే అది 29,259 తగ్గించాం. దగ్గర 28,000 కోట్లు పే చేశాం. 29,000 కోట్లు పే చేశాం. క్లియరింగ్ ఎంప్లాయీస్ డ్యూస్ 30,849 కోట్లు పే చేశాం. గ్రాట్యుటీస్ కానీ, సిపిఎస్ కాంట్రిబ్యూషన్, ప్రావిడెంట్ ఫండ్, ఏపీజీఎల్ఐ స్కీమ్స్, మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్నీ కలిపి. థర్డ్ వన్. నెక్స్ట్, ఇక్కడ నెగోషియేషన్ ఆఫ్ లోన్స్ వెరీ డిఫికల్ట్. మీరు ఇంకా రికవర్ కాలేదు, మేము ఇప్పుడు ఎట్లా ఇస్తాం? అటు వన్ స్టేజ్ నేను చెప్పాను, మీరు కానీ ఇవ్వకపోతే చాలా ఇదిగా ఉంటుంది, నేను వేరే దగ్గరగానే వెళ్తాం అంటే మీకు డబ్బులు తర్వాత కడతాం అనే పరిస్థితికి వచ్చాం. ఎనీవే, వీ హ్యావ్ నెగోషియేటెడ్ విత్ దెమ్. ఒకసారి గవర్నమెంట్ సావరెన్ పవర్స్ అప్పు చేసిన తర్వాత రీపే చేయడం తప్ప వేరే మార్గం లేదు. అందుకని ఎవరు తప్పు చేసినా సావరెన్ పవర్, అది ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని చేసినటువంటి అప్పులు కానీ తప్పులు కానీ. ఇక్కడికి వచ్చినప్పుడు 370 లోన్స్ రీనెగోషియేట్ చేశాం. 1,50,000 కోట్లు రీనెగోషియేట్ చేశాం. ఇక్కడ సేవింగ్స్ ఇవన్నీ చూసినప్పుడు 8,269 కోట్ల రూపాయలు దీనివల్ల ఈ లోన్స్ అయ్యేటప్పటికి బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే లోయెస్ట్ 8, హైయెస్ట్ 13%. ఇక్కడ ఇంకొక పక్కన వెయిటెడ్ యావరేజ్ 9.9. దీన్ని 13 నుంచి 10.3 తీసుకొచ్చాం. 8 నుంచి 7.7 తీసుకొచ్చాం. ఇక్కడ 9.9 నుంచి 9.1 తీసుకొచ్చాం. అంటే ఇది ఫేజ్ 1. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. మన ఆర్థిక స్థితిగతుల్ని పెంచుకుంటే, ఎకనామిక్ వైబిలిటీ, స్టెబిలిటీ వస్తే, రేటింగ్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గిస్తారు. మ్యాక్సిమం దానికి ప్లాన్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ 1,100 కోట్లు యాన్యువల్ సేవింగ్స్ వచ్చింది. ఓవరాల్ సేవింగ్స్ 8,269 కోట్ల రూపాయలు ఓవరాల్ సేవింగ్స్ వచ్చాయి. నెక్స్ట్, ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. 86 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ రివైవ్ చేశాం. నేను ఢిల్లీకి పోతే నాకు ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. మీరు డబ్బులు ఇమ్మంటే ముందు ఇది చేయండి తర్వాత ఇస్తామని. ఏంటని చూస్తే డబ్బులు డైవర్షన్. ముందు అది ఖర్చు పెట్టండి, యూటిలైజేషన్ తీసుకురండి, అప్పుడు మీకు డబ్బుల గురించి ఆలోచిస్తామని. ఎంతైనా గవర్నమెంట్ అయినా, ఎన్డీఏలో పార్ట్నర్ అయినా రూల్స్ అనేటివి అందరికి యూనిఫామ్ పెడితే దగ్గర 8,695 కోట్ల రూపాయలు క్లియర్ చేశాం. అది చేసిన తర్వాత 29,890 కోట్ల రూపాయలు డ్రా చేశాం. అది చేయకపోతే ఇది వచ్చే పరిస్థితి లేదు. దట్ ఈస్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అగైన్. అక్కడి నుంచి మొత్తం 2 ఏళ్లలో మీరు చూస్తే 45,138 కోట్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టగలిగాం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అని. ఎస్ఎన్ఏ, స్పర్శ్ ఈ 2 బాగా చేసినాం కాబట్టి 250 కోట్లు సాక్షి కింద మాకు సాస్కి కింద డబ్బులు అదనంగా ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రియారిటైజ్ చేసి ఇక్కడ మీరు చూస్తే క్లియరెన్స్ ఆఫ్ పెండింగ్ డ్యూస్ ఇది చేస్తే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ వచ్చే ఎగ్జాంపుల్స్. నరేగా మెటీరియల్ అడ్మినిస్ట్రేషన్ 1,134 కోట్లు పే చేశాం. 5,567 కోట్లు డ్రా చేశాం. జల్ జీవన్ మిషన్ 572 కోట్లు, 1,112 కోట్లు. సమగ్ర శిక్ష 235 కోట్లు, 4,390 కోట్లు డ్రా చేశాం. రూరల్ లైవ్లీ మిషన్ 198 కోట్లు చేసి 1,057 కోట్లు డ్రా చేశాం. ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని రివైవ్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. నెక్స్ట్, ఇది మీరు చూస్తే 1 ఎఫ్సి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఒక్క ప్రీవియస్ గవర్నమెంట్లో డైవర్ట్ చేసింది మొత్తం కలిసి 2000 మార్చి 2024 వచ్చాయి లోకల్ బాడీస్కి, బట్ ట్రాన్స్ఫర్ చేయలేదు. 1,453 కోట్లు. పీడీ అకౌంట్కి మళ్ళీ ఇచ్చారు 5 ఏళ్లలో 1,689 కోట్లు. 3,142 కోట్లు. దీనిపైన చాలా అజిటేషన్ జరిగాయి, పోరాటాలు చేశారు, అయినా కూడా లెక్క పెట్టుకోలేదు. అది పే చేశాం. ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర 15th ఫైనాన్స్ కమిషన్
రూరల్ లోకల్ బాడీస్కి 4,235 కోట్లు, అర్బన్ లోకల్ బాడీస్కి 2,600, అదే మరి హెల్త్ సెక్టర్కి 1,140 కోట్లు మొత్తం. ఇవన్నీ ఇది చేసి మళ్ళీ మనం డబ్బులన్నీ రివైజ్ చేసాం. దీనివల్ల క్లియర్ చేసిన తర్వాత డబ్బులు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవి చేస్తూనే సెంట్రల్ గవర్నమెంట్లన్నీ స్ట్రీమ్లైన్ చేసి దెన్ వెల్ఫేర్. ఇఫ్ యు సీ హియర్, ఇప్పటికీ 1,49,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ పైన ఖర్చు పెట్టాం. ది బిగ్గెస్ట్ అమౌంట్. అభివృద్ధి జరుగుతూనే వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టి 1,49,401 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 2 ఏళ్లలో 30,607 గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాం. 15,941 టీచర్ పోస్టులు మెగా డిఎస్ఏ పైన ఇస్తే ఫస్ట్ సంతకం పెడితే నేను దానికి 150-200 పిటిషన్లు వేసి కోర్టులో జరగనీయకుండా ప్రయత్నం చేస్తే అవి క్లియర్ చేసి 100% ట్రాన్స్పరెన్సీ, ఎవ్వడు ఎక్కడ వేలెత్తి చూపకుండా వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా కుటుంబ సభ్యులతో సహా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చి పంపిస్తే దానిపైన ఆరోపణలు, కోడిగుడ్డు పైన ఈకలు వేకుతున్నారు. ఏమనాలో వాళ్ళు నాకు అర్థం కావడం, ఎలాంటి మనుషులో కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. అంటే 5 ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరాశ నిస్పృహల మధ్య ఉండే యువత ఈ అనౌన్స్మెంట్ ఇవ్వగానే బాగా కష్టపడి చదువుకుంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి వచ్చారంటే ఇది ఒక నీచమైన సంస్కృతి, చాలా దారుణమైన పరిస్థితులు. ఇక్కడికి వచ్చినప్పుడు 5,757 కానిస్టేబుల్స్ పోస్టులు ఇచ్చాం. మొత్తం అవుట్సోర్సింగ్ పోస్టులన్నీ కూడా ఇచ్చేసాం. మొత్తం మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా 68,296 కోట్లు ఇచ్చాం. 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దట్ ఈస్ ది హ్యూమన్ యాంగిల్. 62 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. ఇంకో పక్క ఎలక్ట్రిసిటీ సబ్సిడీ 32,800 కోట్లు ఇచ్చాం. తల్లికి వందనం 20,210 కోట్లు ఇచ్చాం. అన్నదాత సుఖీభవ 8,724 కోట్లు ఇచ్చాం. ఎన్టీఆర్ వైద్య సేవ 5,920 కోట్లు ఇచ్చాం. రైస్ సబ్సిడీ 4,322 కోట్లు. దీపం 2 3,724 కోట్లు. నో దెన్ ఫీజు రీఎంబర్స్మెంట్ 1,529 కోట్లు. శ్రీ శక్తి 1,200 కోట్లు. దెన్ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ 505 కోట్లు. మత్స్యకారుల సేవలు 436 కోట్లు. ఆటో డ్రైవర్ సేవలు 134 కోట్లు. హానరోరియం ప్రాబ్లం వీళ్ళకందరికి 180 కోట్లు. ఇది కొద్దిగా హానరోరియం పాస్టర్స్కి 80, ఇమామ్స్ 134 కొద్దిగా ఇదైంది. టోటల్గా 1,49,401 కోట్ల రూపాయలు ఇప్పటికి ఇచ్చాం. ఇది హైయెస్ట్ వెల్ఫేర్ నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎప్పుడు జరగల ఇంత వెల్ఫేర్. నేను ఆ రోజు ఒక మాట చెప్పి అన్నీ ఇచ్చాం ఎక్సెప్ట్ 2. ఆ రోజు నేను చెప్పింది ఉద్యోగస్తుల నిరుద్యోగ భృతి 2 చెప్పాను. 20 లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ భృతి. అక్కడ నేను సబ్సిడీస్ ఇవ్వాలి కాబట్టి అక్కడ ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం. ఉద్యోగాలు రాకపోతే ఇస్తా అన్నాం. 2 తల్లికి వందనం అన్నాం. దానికి వేరే ఆల్టర్నేటివ్స్ అన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇక్కడవన్నీ నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చాం. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విమర్శలు చేసేవాళ్ళు సిపిఎస్ గురించి సమాధానం చెప్పకుండా, ఓపీఎస్, సిపిఎస్, మద్యపాన నిషేధం సమాధానం చెప్పకుండా, నేను ఇంత ట్రాన్స్పరెంట్గా చేస్తే విమర్శించే వాళ్ళకి సమాధానం ఒకటే. నేను ప్రజలకు చెప్పాను, వాళ్ళ కోసం చేస్తాం, ముందుకెళ్తాం. నెక్స్ట్ ఇక్కడ వెల్ఫేర్. నేనేదో వెల్ఫేర్ అంటే పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వడమే కాదు, వాళ్ళ జీవితాల్లో మార్పు తేవడం. ఏ విధంగా తెస్తున్నా దానికి ఫ్యామిలీ ఎంపవర్మెంట్ మెషిన్ పెట్టాం.
రెడ్యూసింగ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అవర్ గోల్. ఆర్థిక అసమానతలు తగ్గించాలి, మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలి. ఇది ఫిలాసఫీ కింద తీసుకున్నాం. దీనికోసం ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ లెవెల్ గ్యాప్స్ అన్నీ ఐడెంటిఫై చేస్తున్నాం. అదే మరి కన్వర్జింగ్ గవర్నమెంట్ వెల్ఫేర్ మెజర్స్ అన్ని కన్వర్జెన్స్ తీసుకొస్తున్నాం. ఎంపవరింగ్ ఉమెన్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు తీసుకొని జెండర్ ప్యారిటీ, ఫ్యామిలీ ఎంపవర్మెంట్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు తీసుకున్నాం. ఫైనల్గా P4 MBK 10-20 మార్గదర్శి, బంగారు కుటుంబం 10-20 కింద తీసుకొని పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నీడ్ అసెస్మెంట్ డ్రైవ్ చేసాం. ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ నీడ్స్ మీద ఈరోజు ఫ్యామిలీ సర్వే చేసాం, దానిపైన మొత్తం అసెస్మెంట్ చేసాం. స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్స్ ఇస్తాం. ఇంకో పైన కన్వర్జెన్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేది తీసుకొస్తాం. ఫైనల్గా బిగ్గర్ ఫ్యామిలీస్, అన్డివైడెడ్ ఫ్యామిలీస్ని ప్రమోట్ చేస్తాం. బిగ్గర్ ఫ్యామిలీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హ్యాపీనెస్ అండ్ ఆల్సో ఫర్ సెక్యూరిటీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో మీరు చూస్తే ఫ్యామిలీ లెవెల్ ఇండివిజువల్ నీడ్స్, హౌస్ సైట్, హౌసింగ్, శానిటేషన్, ఇంటింటికి శానిటేషన్ కానీ, టాయిలెట్ కానీ, ట్యాప్ ద్వారా వాటర్, ఎల్పిజి, నవ్ ఎల్పిజి కూడా అయిపోయి కరెంటు ద్వారానే తయారు చేసుకుని స్టవ్లు ఇవ్వడం, ఇంకో పక్క ఎలక్ట్రిసిటీ, ఇంటిపైనే రూఫ్ టాప్ ఇవ్వడం, డిజిటల్ కనెక్టివిటీ, ఎవ్రీ హోమ్ ఐ వాంట్ టు కనెక్ట్, డిజిటల్ కనెక్టివిటీ ఇస్తాం. కమ్యూనిటీ లెవెల్ నీడ్స్ వచ్చినప్పుడు రోడ్ కనెక్టివిటీ ఎవ్రీ విలేజ్, ఈవెన్ మార్కెటింగ్ పోవాలంటే పొలానికి కూడా, స్ట్రీట్ లైటింగ్, వేస్ట్ టు వెల్త్, ఎక్కడికి డోర్ టు డోర్ కలెక్షన్ అవన్నీ చేయడం, డ్రైనేజ్ నెట్వర్క్ కూడా ప్రాపర్గా చేయడం. అంటే ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా, పరిశుభ్రమైన వార్డ్స్గా తయారు చేయడానికి కమ్యూనిటీ లెవెల్ నీడ్స్, ఇండివిజువల్ నీడ్స్ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు వెల్ఫేర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పెట్టే డబ్బుల్ని వెల్ఫేర్కి అన్నిటికీ ఇచ్చిన తర్వాత ఎంపవర్మెంట్కి ఉపయోగిస్తున్నాం. పిల్లల చదువు దగ్గర నుంచి వాళ్లకు మెరుగైన ఆదాయం రావడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అలాంటి అవకాశాలన్నీ ఉపయోగిస్తున్నాం. మీరు చూస్తే 19,100 కోట్ల రూపాయలు పెట్టి 43 లక్షల బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడానికి ప్రోగ్రామ్ ఒకటి, 1047 వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ నెట్ జీరో క్యాంపస్లుగా తయారు చేయడం, ఆల్ హాస్టల్స్ అన్నీ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం న్యూ హాస్టల్ బిల్డింగ్స్ 204 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 106 కోట్ల రూపాయలు PM AGY కింద DMF ఫండ్స్ కింద ఖర్చు పెట్టాం. కోచింగ్ సపోర్ట్, ఈ గిరిజన పిల్లల్ని, ఎస్సీ పిల్లల్ని బాగా చదివిస్తే IIT, నీట్, UPSC, APPSC ఈ ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా పాస్ అవుతున్నారు. దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మనం SC కేటగరైజేషన్ కూడా తీసుకొచ్చి స్మూత్గా ఆపరేట్ చేసాం. ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేసాం. అదే మరి ఇంకొక పక్కన 5,687 ఉమెన్ని ఆంటర్ప్రెన్యూర్స్గా 63 కోట్లు ఖర్చు పెట్టి SCస్లో లైవ్లీహుడ్ కోసం చేస్తున్నాం. సేమ్ థింగ్ ST 5,730 కోట్ల రూపాయలు 9 లక్షల బెనిఫిషరీస్కి ఇస్తున్నాం. ఇంకొక పక్కన కాఫీ ప్రాజెక్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్, అదనంగా 202 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి టాయిలెట్స్ ఇవన్నీ పెట్టాం, RO ప్లాంట్స్ పెట్టాం ట్రైబల్ ఏరియా మొత్తం. అప్గ్రేడింగ్ 42 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని 155 కోట్లు పెట్టి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేశాం. ఇంకొక పక్కన వేరియస్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కోసం 40 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అడవి తల్లి బాట అనే కార్యక్రమం కింద కూడా 914 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు అవన్నీ వేస్తున్నాం. PVTG హ్యాబిటేషన్స్కి, ఇంప్లిమెంటింగ్ సికిల్ సెల్ అనీమియా కింద కూడా ఏం చేయాలనో ఎక్కువ ఫోకస్ పెట్టాం. ఇక్కడ బీసీస్ వచ్చే కొందికి 32,534 కోట్లు ఖర్చు పెట్టి 118 లక్షల బెనిఫిషరీస్ని ఆదుకోవాలనుకుంటున్నాం, చేశాం. 33%
మైనర్ మినరల్స్ క్వారీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వడ్డెర కమ్యూనిటీకి చేతి వృత్తులు వాళ్ళకి అకామిడేట్ చేయడానికి ఎక్కడికక్కడ తీసుకున్నాం. ఇంకొక పక్క వాళ్ళకి 50% సేనరేజ్ కన్సెషన్ ఇస్తున్నాం. 10 రెసిడెన్షియల్ స్కూల్స్ కొత్తగా పెట్టాం. లిక్కర్ షాప్లో 10% గీత కార్మికులకి రిజర్వ్ చేశాం. ఇంకొక పక్కన ఫ్రీ ఎలక్ట్రిసిటీ 200, 500 యూనిట్లు వీవర్స్కి ఇచ్చాం. ఇప్పుడు కొత్తగా 25,000 రూపాయలు వీవర్స్ ఫ్యామిలీస్కి ఈ నెల 7వ తారీఖు ఇస్తున్నాం. ఎవ్రీ ఫ్యామిలీకి ఇస్తున్నాం. ఇంకో పక్క నాయి బ్రాహ్మణ్ సెలూన్స్ కూడా ఫ్రీ పవర్ ఇచ్చాం. ఈ విధంగా వేరియస్ యాంగిల్స్లో పెట్టి ఏ కమ్యూనిటీకి ఏం చేస్తే బాగుపడతారు, ఆర్థికంగా పైకి వస్తారు, వాళ్ళు ట్రెడిషనల్గా వాళ్ళ వృత్తులు ఏంటి అవన్నీ కూడా ఆలోచిస్తున్నాం. మైనారిటీకి కూడా 4,856 కోట్ల రూపాయలు పెట్టి 17 లక్షల బెనిఫిషరీస్కి ఇచ్చాం. హానరోరియం ఇచ్చాం మౌజుంలకి, అదే మరి ఇమాములకి. ఇంకొక పక్క పాస్టర్స్ కూడా ఇచ్చాం. అదే మరిగా వర్క్ అడ్మినిస్ట్రేషన్ రీవైటలైజ్ చేస్తున్నాం. ఆ ప్రాపర్టీని మైనారిటీ వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టడానికి ముందుకు పోతున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కోచింగ్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. లైవ్లీహుడ్స్ అన్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డీఫంక్ట్ అయింది, మైనారిటీ కార్పొరేషన్ డీఫంక్ట్ అయింది. కేంద్రం నుంచి డబ్బులు డ్రా చేసుకోలేని పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అవన్నీ డ్రా చేసి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కేంద్రం నుంచి ఎంత రాగలిగితే అంత తీసుకొని దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి అడిషనల్ మనీ ఖర్చు పెట్టి ఆ కమ్యూనిటీస్ అన్నిటినీ, వల్నరబుల్ కమ్యూనిటీస్ అన్నిటినీ, మార్జినలైజ్డ్, వల్నరబుల్ వీళ్ళందరి కోసం స్పెషల్ ఫోకస్ పెట్టాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇట్ ఈజ్ ఎ మోడల్. నాకు ఎప్పుడు దగ్గరుండే కార్యక్రమం ఇది. నా మానస పుత్రిక. 35 ఏళ్లుగా ఈ ప్రోగ్రాం ఎంతమంది 30 ఏళ్ళు ఎన్ని చేసినా దీన్ని ఏమీ చేయలేకపోయారు. ఈరోజు మీరు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో నేనే పెట్టాను ఆ రోజు సర్ఫ్ అని వెలుగు ప్రాజెక్టు కూడా తీసుకొచ్చాం. 8,31,439 మంది సంఘాలు, 84,61,926 మెంబర్లు. ఇంకొక పక్క 2,74,797 అర్బన్ మెప్మా, 24,75,238 మెంబర్లు. మొత్తం 5 లక్షల మందిని ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయాలని, ఎంఎస్ఎంఈలుగా తయారు చేయాలని ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే నెంబర్ ఆఫ్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ లాస్ట్ ఇయర్ 1,47,040 సర్ఫ్, 32,330 మెప్మా. క్రెడిట్ సపోర్ట్ 1,496 కోట్ల రూపాయలు, ఇక్కడ 750 కోట్లు. ఫైనాన్స్ త్రూ బ్యాంక్ క్రెడిట్ లింకేజ్ 33,614 కోట్లు, 9,605 కోట్లు. అడిషనల్ క్రెడిట్ యాక్సెస్డ్ ఫ్రమ్ సోర్సెస్ అదర్ దెన్ బ్యాంక్స్ 14,757 కోట్లు. మొత్తం మీరు చూస్తే ఇప్పుడు స్వయం బ్రాండ్ తీసుకొస్తున్నాం. 60 అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ తీసుకున్నాం. వీళ్ళు తయారు చేసే వస్తువుల్ని ప్రాపర్ రెసిపీ, ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఇంటర్నేషనల్ మార్కెట్స్ తీసుకుపోవాలనేది ప్రధానమైన ఉద్దేశం. అందుకే కామన్ బ్రాండింగ్ స్వయం ఈ పేరు మొన్నే పెట్టాం. ఒక 60 మంది కన్సల్టెంట్స్ వేరియస్ మార్కెటింగ్, ప్యాకేజింగ్ అండ్ నెట్వర్కింగ్, వేరియస్ యాంగిల్స్, స్కిల్ డెవలప్మెంట్ అన్నిట్లో పనిచేస్తున్నారు. ఇది పెద్ద ఉద్యమం నా లెక్క ప్రకారం. ఇంతమంది 1,15,00,000 మంది ఉండే ఏకైక ఆర్గనైజేషన్ డాక్రా అండ్ మెప్మా. వాళ్ళ దగ్గర 30,000 కోట్లు డబ్బులు ఉన్నాయి. వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బులు. మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా. ఇక్కడ వాళ్ళకు కావాల్సింది స్కిల్ డెవలప్మెంట్ చేసి లైవ్లీహుడ్ కోసం ఆ ఊరిలో ఉండే వనరులు ఉపయోగించుకొని వస్తువులు తయారు చేయగలిగితే పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. వీఆర్ వర్కింగ్ ఇన్ ద డైరెక్షన్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఏపీ నెంబర్ 1 ఇన్ ఇండియా with highest number of bank loans availed by rural SHG. 97% SHG availed bank loans. Highest credit coverage towards SHG. More than 50% SHG utilized for livelihood and income generation activities. చాలామంది కన్జంప్షన్ లోన్స్కి ఖర్చు పెడతారు.
దట్ వాజ్ వరీడ్ ఫర్ మీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇచ్చిన డబ్బులు కన్జంప్షన్కి వాడుకోవడం, మళ్ళీ తిరిగి పే చేయడం, మళ్ళీ కట్టడం కరెక్ట్ కాదని చెప్పా. ఇప్పుడు ట్రాక్లో పడుతున్నారు. ఫస్ట్ ఇన్ ఇండియా ఫర్ మేకింగ్ క్రెడిట్ యాక్సెస్ టు 35,934 ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ త్రూ PMFMV. AP has become model for the country. First in India to complete digitalization of SHG loaning process. Total digitalizationకి వెళ్ళిపోయారు. ఇంకొక పక్క MCPs uploading and bank loan sanctions online. Everything is seamless online. Second in India under PM Swanidhi support. MEPMA facilitated nearly 267 crores loans to street vendors and micro enterprises. యాన్యువల్ సేవింగ్స్ 30,000 కోట్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర, రెండు కలిపి. అదే మాదిరిగా బ్యాంకులు కూడా వేవ్డ్ ఆఫ్ టోల్ టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఫర్ SHG లోన్స్ ఫాలోయింగ్ SLBC రిజల్యూషన్. ఎక్కడికక్కడ సీమ్లెస్గా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ వస్తుందో ఆల్ బెనిఫిట్స్ ఆలోచిస్తున్నాం. అవర్ SHG షో స్ట్రాంగ్ ఫిజికల్ డిసిప్లిన్. 0.67% NPA. Nowhere in the world, no organization in the world. అంటే 0.67% NPA. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ సక్సెస్ స్టోరీ వి బిల్డ్. దీన్ని లేవరేజ్ చేసి నెక్స్ట్ లెవెల్ ఈ ఇయర్ 5 లక్షల మంది MSME ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు. ఎవ్రీ ఇయర్ పెంచుకుంటా పోతాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ లైవ్లీహుడ్ ఫర్ ఉమెన్ అండ్ బిలో పవర్టీ. ఇది జరుగుతుంది, ఇది చేస్తాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది కొత్తగా ఇన్నోవేట్ చేశాం. చాలామందికి అర్థం కావడం లేదు. నేను చాలాసార్లు చెప్పాను, ఇండియా ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్. కరెంటు లేని రోజులు, ఇంటిపైన కరెంటు తయారు చేసుకునే రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు లేని రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో ఫోన్లే లేని రోజులు. ఇప్పుడు పొలాల్లో ఫోన్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ పోతే అక్కడ ఫోన్ ఉంటుంది. ఆ స్టేజ్కి రీచ్ అయ్యాం. బ్యాండ్విడ్త్ ఇవన్నీ. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఆలోచించిందంటే P3 వల్ల, అంటే PPP మోడల్. వాట్ ఈజ్ PPP? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాను. నేను ఆ రోజు జేగురుపాడు పవర్ ఇచ్చాను, జీవీకే చేశారు. చేసిన తర్వాత 30 ఏళ్ళు, 25-30 సంవత్సరాలకి ఇచ్చాం. తిరిగి ఆ ప్రాజెక్ట్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ పీరియడ్లో వాళ్ళు సర్వీస్ చేశారు, కొద్దిగా యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేశారు. తర్వాత ఆ డబ్బులు వచ్చిన తర్వాత గవర్నమెంట్కి ఇచ్చేసి ప్రాజెక్ట్ని వాళ్ళు వేరే బిజినెస్లు చేసుకున్నారు. అంటే కావాలంటే మనం ఒకళ్ళు ఎక్స్టెండ్ చేయాలంటే చేస్తాం, కండిషన్స్ మారుతూ ఉంటాయి. దీనివల్ల ఈరోజు రోడ్లు వచ్చాయి, పవర్ ప్రాజెక్టులు వచ్చాయి, ఎయిర్పోర్ట్లు వచ్చాయి, పోర్ట్లు వచ్చాయి. దీనివల్ల సంపద పెరిగింది, ఉపాధి పెరిగింది, ప్రతి ఒక్కరు ఆదాయాలు పెరిగాయి, కన్వీనియన్స్ పెరిగింది. యాజ్ సీఎం 96-97 నేనైతే ఒక్కసారి నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెల్లూరు నుంచి తిరుపతికి 8 గంటలు పట్టింది. ఏంటి కారణం? 4 అడుగులు 6 అడుగులు గుంతలు, నేషనల్ హైవే. నేను అడిగాను, ఏంటా ఈ పరిస్థితి? సార్ డబ్బులు లేవు, ఏం చేయాలి? నువ్వు ఖర్చు పెట్టచ్చు కదా, కనీసం బోల్డర్స్ వేసి మట్టి వేయచ్చు కదా అంటే, సార్ వాళ్ళు ఒప్పుకోరు. అక్కడి నుంచి ప్రారంభించాం. ఫస్ట్ అదే రోడ్డుని ఇదే PPP మోడల్లో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్లో మొదటి బిట్టు తడాటు నెల్లూరు. అక్కడి నుంచి అన్స్టాపబుల్. టుడే అవర్ రోడ్స్, మీరందరూ ట్రావెల్ చేస్తున్నారు, బెనిఫిట్ అయ్యారు, మీరు మాట్లాడరు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ దిస్ కంట్రీ. బెనిఫిషరీస్ మాట్లాడరు, కానీ విమర్శలు మాత్రం చేస్తూనే ఉంటారు. అంతే.
ఇప్పుడు ఏ రోడ్డు, ఆ రోడ్డు మీద పోతే మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది రోడ్డు ట్రావెలింగే. ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫరెంట్. మొన్నటి వరకు మన దగ్గర నేషనల్ హైవే వరకు బాగానే ఉండేది, దిగితే గుంతలు, ఎక్కడ పోయే పరిస్థితి లేదు. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ థింకింగ్ P3 has brought wealth for the nation. Some individuals కూడా సంపద వచ్చింది. We want to create P4. That is where public-private people's partnership, MBK, మార్గదర్శి బంగారు కుటుంబం, top 10%, bottom 20%. It is our social responsibility. Society has given this recognition to you. అదర్వైజ్ ఎక్కడ చదువుకుందామంటే మీరంతా గవర్నమెంట్ స్కూల్సేనా? ఎవరి డబ్బులుండి మీ టీచర్కి? ట్యాక్స్ పేయర్స్ మనీనా? మరి మీకు బాధ్యత లేదా? ఆ బాధ్యత నిరూపించుకునే సమయం ఆసన్నమైంది. అందుకే నేనేమన్నాను, 10% అనేవాళ్ళు 20%ని అడాప్ట్ చేసుకోవాలి. ఈ ప్రోగ్రాం కింద 21 లక్షల మందిని మేము ఐడెంటిఫై చేశాం. 1,11,000 మార్గదర్శులు కూడా మొబిలైజ్ చేశాం. 11 లక్షల మందిని అడాప్ట్ చేసుకున్నారు. ప్రాసెస్ స్టార్ట్ అయింది. 2,40,000 మందికి స్టార్టింగ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ హ్యాండ్ హోల్డింగ్ స్టార్ట్ అయింది. ఒకతనికి షాప్ పెట్టి ఇచ్చారు, ఒకతని పిల్లలు చదివిస్తున్నారు, ఒకతనికి ఇల్లు కట్టించారు. ఇలాంటి వేరియస్ కార్యక్రమం చేస్తున్నారు. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. వాళ్ళ పిల్లలే ప్రజల్ని ఆస్తిగా తీసుకొని, కుటుంబ సభ్యుల్ని ఆస్తిగా తీసుకొని, అదర్ ఆస్తులు ఉంటే అవి కూడా అదనంగా తీసుకొని ప్లానింగ్ చేయడం. వాళ్లకు మనకు వ్యత్యాసం. చదువుకున్న తర్వాత ప్లానింగ్, ఏం చేయాలనో స్పష్టత, ఇవన్నీ వచ్చాయి. కాబట్టి ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత. ఒక రోజున వీళ్ళు బంగారు కుటుంబాలు మార్గదర్శులు అయ్యే పరిస్థితి తీసుకురమ్మని ఆదేశాలు ఇస్తున్నాం. వీఆర్ వర్కింగ్. దిస్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. దట్ ఈస్ వేర్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. అండ్ ఆల్సో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు ఫోకస్ ఆన్ డెవలప్మెంట్, సొసైటీ పైన పెట్టాం. ఇప్పుడు ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ మీరు కొంచెం టైం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఐ విల్ ఫాస్టన్. ఇక్కడ మీరు చూసినప్పుడు ఆ టైంలో చాలా ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది. దానివల్ల ఆవరేజ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటికీ అప్పటికి డిఫరెన్స్ మీరు చూస్తే ఇక్కడ ఆంధ్ర 17,598 కోట్ల రూపాయలు. అంత మునుపు మనకు నేనున్నప్పుడు 19-20 వరకు ఖర్చు పెట్టింది. 17,598 ఇక్కడికి వచ్చినప్పుడు 24,061 కరస్పాండెన్స్గా పెరగలేదు. ఇప్పుడు 32,000 కోట్లు పెంచాం. 1.5 times పెంచాం. బట్ ఇది నాట్ సఫిషియంట్. ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. దానికే వేరియస్ రిసోర్సెస్ ద్వారా వీఆర్ వర్కింగ్. నెక్స్ట్, ఇక్కడి నుంచి విషియస్ సర్కిల్ నుంచి వర్చువస్ సైకిల్ వరకు పోతున్నాం. ఐఎమ్ మేకింగ్ ఏ క్లియర్ రోడ్ మ్యాప్. డెవలప్మెంట్, వెల్త్ క్రియేషన్, వెల్ఫేర్, ఇట్ ఈస్ ఎ సైకిల్. Development leads to wealth creation. Wealth empowers people. Empowered people contribute towards development again. ఈ సైకిల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే 28 ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీ తీసుకొచ్చాం. క్లీన్ ఎనర్జీ, డేటా సెంటర్, డ్రోన్, ఇండస్ట్రీ, ఎంఎస్ఎంఈ, ఇన్నోవేషన్, స్టార్టప్, టూరిజం, వేరియస్ పాలసీస్ తీసుకొచ్చాం. ఇప్పటికీ ఇది పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఇక్కడ పెట్టాను నేను. అమరావతి ఇప్పటికే 10,000 కోట్లు ఖర్చు పెట్టాం. 41,000 కోట్ల రూపాయలు లైనప్ చేశాం. ఇది 60,000, 70,000 కూడా పోవచ్చు. పోలవరం 4,000 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు 8,300 కోట్లు ఖర్చు పెట్టాం. 12,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 3 times ఖర్చు పెట్టి కంప్లీట్ చేస్తున్నాం.
పోర్ట్స్ 3,600 పెడితే 5,400 పెట్టాం, 10,617 కోట్లు ఖర్చు పెడుతున్నాం. జల్ జీవన్ మిషన్ విధ్వంసం చేస్తే రివైవ్ చేశాం, 24,404 కోట్ల రూపాయలు రాబోయే 3 ఏళ్ళలో ఖర్చు పెట్టి ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇస్తాం. ఎయిర్పోర్ట్స్ ₹1 ఖర్చు పెట్టలేదు, 2,302 కోట్లు. ఈరోజు ఇంకొక 21,372 కోట్లు ఖర్చు పెడతాం. స్టేట్ హైవేస్ 3,439 కోట్లు ఖర్చు పెట్టాం, ఇంకో 12,000 కోట్లు ఖర్చు పెడతాం. రైల్వేస్ దగ్గర 64,000 కోట్లు ఆన్ గోయింగ్. నేషనల్ హైవేస్ 38,500. ఇవి కాకుండా ఈ 2 కూడా పైప్ లైన్లో ఉన్నాయి. అంటే దగ్గర నేను PM చెప్పినట్టు 1,00,000 కోట్ల రూపాయలు రైల్వేస్, రోడ్స్ కూడా ఉంది. కెపాసిటీ ఎగ్జిక్యూషన్ ఎవ్రీ ఇయర్ 10,000-15,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. మినిమం 15,000 to 20,000 crores ఫర్ ఇయర్. విశాఖపట్నం నుంచి తడ నుంచి మీరు చూస్తే నేరుగా ఇచ్చాపురం వరకు 4 lane రైల్వే లైన్ వస్తుంది. 4 lane రైల్వే లైన్ 3 ఏళ్లలో పూర్తి అవుతుంది. దీంట్లో ఏ ట్రైన్ కావాలన్నా రన్ చేసుకోవచ్చు, ఏ కార్గోకి గూడ్స్ వ్యాగన్స్ కూడా రన్ చేసుకోవచ్చు. ఆల్ పోర్ట్స్ కనెక్ట్ చేస్తాం. రైల్వేస్ ఏవైతే మెల్లిగా పోయే ట్రైన్స్ అన్నీ, స్లో ట్రైన్స్ అన్నీ ఒక ట్రాక్లో పోతాయి, ఫాస్ట్ ట్రైన్స్ ఇంకో ట్రాక్లో పోతాయి, ఎక్కడెక్కడ కనెక్టివిటీ ఉంటుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్. అండ్ ఆల్సో హై స్పీడ్ ట్రైన్స్ విల్ కమ్. హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ అమరావతి తిరుపతి టు చెన్నై, ఇంకో పక్కన హైదరాబాద్ వయా చిత్తూరు, చెన్నై హై స్పీడ్ ట్రైన్ కూడా వస్తుంది. ఇది వస్తే కనెక్టివిటీ ఇంకా పెరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే దిస్ ఈజ్ వేర్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లో 23 లక్షల కోట్ల రూపాయలు MOUలు సైన్ చేశాం. 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. గ్రౌండెడ్ 11,37,000, 10 లక్షల ఉద్యోగాలు దీంట్లోనే వస్తాయి. ఇది జరిగితే ఒక సైకిల్ అగైన్ 3,75,000 కోట్ల రూపాయలు అడిషనల్ GVA వస్తుంది 1 or 2 yearsలో. ఇంకొక పక్క 39.78 లక్షల కోట్ల రూపాయలు GVA 6-7 ఏళ్ళలో వస్తుంది. ఇక్కడి నుంచి దీనివల్ల ట్యాక్స్ రెవెన్యూ 26,250 కోట్లు వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు యాన్యువల్ ఇన్కమ్ 5 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ పెరుగుతుంది, 50,000 కోట్ల రూపాయలు GVA పెరిగి. దీనివల్ల 35,000 కోట్ల రూపాయలు 70% ఎక్స్పెండిచర్ అండ్ కన్జంప్షన్ చేస్తే 3,154 కోట్ల రూపాయలు ట్యాక్స్ వస్తుంది. మొత్తం కలిసి ఇన్వెస్ట్మెంట్ వల్ల 30,000 కోట్ల రూపాయలు ఆదాయం పెరుగుతుంది. దట్ ఈజ్ ఎకానమీ. ఎకానమీ అనేది సంబడి హ్యాస్ టు ప్రొడ్యూస్, సమ్ డెవలప్మెంట్ హ్యాస్ టు టేక్ ప్లేస్, సంబడి హ్యాస్ టు ఎంప్లాయ్మెంట్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ చేస్తే పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. అందుకని ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇది చేస్తే స్టేట్ ఫిస్కల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఇది బిగినింగ్ మాత్రం, ఇలాంటివి ఇంకా తేవాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు PPP, VGF. ఒకప్పుడు నేను PPP అంటే చాలామంది ఎగతాళి చేశారు. PPP ఈజ్ ఎ రియాలిటీ. ఇప్పుడు PPPయే కాకుండా VGFకు పోయే పరిస్థితి వచ్చారు. ఈరోజు వైబిలిటీ కాని ప్రాజెక్ట్కి VGF ఇస్తే, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తే 2 ఏళ్లలో 3 ఏళ్ళు అది వైబిలిటీ అయిపోతుంది. దానివల్ల గవర్నమెంట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కేంద్రం కానీ డబ్బులు పెడితే 30% వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనుకోండి. ఒక ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే 2 ఏళ్లలో 3 ఏళ్లలో వాళ్ళు పెట్టిన డబ్బులను తిరిగి వాళ్ళకి వచ్చేస్తుంది ట్యాక్స్ ద్వారా. ఒక వ్యక్తి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారనుకోండి మొత్తం కలిసి, దాంట్లో ట్యాక్స్లు ఎంత? GST 18% GST యావరేజ్. మళ్ళీ ఆ డబ్బులు ఖర్చు పెడితే ఎకానమీ ఇదయ్యి మళ్ళా ఇండైరెక్ట్ ట్యాక్స్ పెరుగుతాయి, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. ఇంకొక పక్కన పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది, వాళ్ళు మళ్ళీ పే చేస్తారు. ఇట్ ఈజ్ ఏ సైకిల్ డెవలప్మెంట్. అందుకని వీఆర్ వెరీ క్లియర్. 390 ప్రాజెక్టులని PPP కింద పెట్టుకున్నాం. 1,78,000 కోట్ల రూపాయలు.
మనం హైయెస్ట్ ఇన్ ది కంట్రీ, ఆంధ్రప్రదేశ్ 390 అయితే మన తర్వాత ఉండేవాళ్ళు 70, తమిళనాడు. దీనివల్ల ఓనర్షిప్ అండ్ కంట్రోల్ రిమైన్స్ విత్ గవర్నమెంట్. ఇట్ ఈస్ అ టైం పీరియడ్. ఇన్నేళ్ళు ఇస్తాం, సమర్థవంతంగా రన్ చేయి, నువ్వు తీసుకొచ్చిన పెట్టుబడులు పే చేయి, మళ్ళీ తిరిగి మాకు ఇచ్చేసేమని చెప్పి పెడతాం. దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది. రెడ్యూస్డ్ ఫైనాన్షియల్ బర్డన్ ఆన్ గవర్నమెంట్ అండ్ షేర్డ్ రిస్క్ మెకానిజం. ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వస్తాయి, బెటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ జరుగుతుంది. ఇన్నోవేషన్ అండ్ యూజ్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీస్ కంటిన్యూగా చేసిన వల్ల వరల్డ్ క్లాస్ మోడర్న్ ఫెసిలిటీస్ వస్తాయి. నో కాంప్రమైజ్ ఆన్ సోషల్ సెక్టర్, rather improvement of infrastructure and citizen service delivery through PPP. ఏది పెట్టినా కూడా దీనివల్ల ఇంకా ఇంప్రూవ్డ్ వర్షన్ వస్తుంది తప్ప ఎవరికి ఎక్కడ ఇబ్బందులు ఉండవు. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఇక్కడ పీపీపీ వద్దంటారు, భోగాపురం మాది అంటారు. భోగాపురం ఏంటి? పీపీపీ కదా. అంటే అర్థం కాకుండా అక్కడ అందరూ బాగుంది అంటే మాది, ఇక్కడికి వస్తే ఏది రాకూడదు కాబట్టి పీపీపీ వద్దు వద్దు వద్దు. ఏమీ అర్థం కాని వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అర్థం చేసుకుంటే సమస్య ఉండదు. అంటే వీళ్ళు అర్థం చేసుకోరు, దాని రీజన్స్ వేరే ఉంటాయి, అది వేరే విషయం. నెక్స్ట్, దిస్ ఈజ్ ది స్పెషలైజేషన్ ఆఫ్ అవర్ గవర్నమెంట్. గవర్నెన్స్ అనేది ఎప్పుడు కూడా ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. ఇక్కడ కొంతమంది గవర్నెన్స్ని రివర్స్ చేస్తారు, ట్రాన్స్పరెంట్గా ఉండిస్తే వీళ్ళు చేసిన తప్పులు బయటపడిపోతాయి. 5 ఏళ్ళు నేను ఆర్టీజీఎస్ పెడితే దాన్ని పనిచేయకుండా కంపు చేశారు. మళ్ళీ ఇప్పుడు రివైవ్ చేసి వైబ్రెంట్గా తయారు చేస్తున్నాం. ఇప్పుడు మీరు పీపీపీ మీరు చూస్తే ఇది ఒక పబ్లిక్ ఒపీనియన్ని వెల్ఫేర్ స్కీమ్స్ మీద, గవర్నమెంట్ సర్వీసెస్ మీద ఎప్పటికప్పుడు తెప్పించే అవకాశం. మేము కైండ్ కింద ఇస్తాం, క్యాష్ ఇస్తాం, డబ్బులు డెలివరీ చేస్తాం, డీబీటీ ఇస్తున్నాం. ఇంకొక పక్కన సర్వీసులకు అన్నా క్యాంటీన్, లేకపోతే వెల్ఫేర్ హాస్టల్స్లో భోజనాలు, ఇలాంటివి అనేక ఇవి ఉన్నాయి. ఇంకొక పక్క సేవలన్నీ ఇస్తాం, వాటర్ ఇస్తూ ఉంటాం. అన్ని డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. హాస్పిటల్లో కానీ, ఆర్టీసీ బస్ స్టేషన్లో కానీ క్లీనింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నింటిపైన ఈరోజు ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నా. క్యాంపెయిన్స్ నియర్లీ 53, 28 జిల్లాలు కవర్ చేశాం, 27 డిపార్ట్మెంట్స్ కవర్ చేశాం. 18 మంత్స్ నుంచి ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. 1100 సర్వీసెస్ మనమిత్ర ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాం యాజ్ ఆన్ టుడే. రేపు రాబోయే మనమిత్ర AP1 కింద యాప్, AP1 మనమిత్ర వాట్సాప్ 2 కింద ప్రొవైడ్ చేసే పరిస్థితికి వస్తాం. బిగినింగ్లో నాకు జూన్ టు మే 65.76 వచ్చింది. నెక్స్ట్ హాఫ్ ఇయర్లో 68.82కి వెళ్ళాం, 3% పెరిగాం. మళ్ళీ జూన్లో మీరు చూస్తే 71.4కి వచ్చాం. జూలైలో 71.5కి వచ్చాం. ఆగస్టులో 2 రోజుల్లోనే దగ్గర 70.2కి వచ్చాం. అల్టిమేట్ ఎయిమ్ ఈస్ 80% దిస్ ఇయర్, 90%కి వెళ్ళాలనుకుంటున్నాం. ఆల్ ఆఫీసర్ చెప్పాను, చాలా క్లియర్గా ఉన్నా, అన్ని దిక్కలు చెప్తున్నా. మీ డ్యూటీ మెరుగైన సేవలు అందించడం. ఇంకొక పక్క నేను చూశాను, పనులు చేయడం ఎంత ముఖ్యమో ప్రవర్తన కూడా అంతే ముఖ్యం. ఆఫీస్కి వస్తే గౌరవంగా పలకరించి కూర్చొనబెట్టి, పని కాకపోయినా పలకరించి చెప్పగలిగితే దానివల్ల విపరీతమైన పాజిటివ్ మెసేజ్ వెళ్తుంది. అన్ని పనులు సాధ్యాలు అసాధ్యాలు ఉంటాయి. కొన్ని చేసే పనులు ఉంటాయి, కొన్ని చేయకూడని పనులు కూడా ఉంటాయి. కొంతమంది ఫ్యామిలీలో వాళ్ళు కొట్టుకొని కంప్లైంట్స్ కింద కూడా వస్తారు, లిటిగేషన్. ఇవన్నీ కూడా పరిష్కారం చేయడం మనం చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళని ఎప్పటికప్పుడు సరిగా సమాధానం చెప్పి నచ్చజెప్పి పంపిస్తే చాలా సమస్యల పరిష్కారం అవుతాయి. ఒక పక్కన స్కిల్స్ కూడా డెవలప్ చేయాలనుకుంటున్నాం. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ డైరెక్షన్. నెక్స్ట్, దిస్ ఈజ్ వేర్ 6 ఆపరేషనల్ హబ్స్, డేటా ఇంటిగ్రేషన్, అనలిటిక్స్, గవర్నెన్స్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, అవేర్,
అండ్ ఆల్సో పీపుల్స్ పర్సెప్షన్ అండ్ ఆల్సో ఏఐ డిపార్ట్మెంట్ టెక్నాలజీ, ఇవన్నీ మల్టీ స్కోర్ విజువల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ పెట్టి ఏఐ కూడా ఉపయోగించి అన్నెసరీ పనులన్నీ తగ్గించి డూప్లికేషన్ కూడా తగ్గించి అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి. వన్ టైం డేటా అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ గో టు లాస్ట్ మైల్, ఎక్కడికి పోవాలని వెళ్తుంది. అదే మరి అవేర్ వల్ల రాష్ట్రంలో అన్నీ తెప్పిస్తున్నాం. నేను చూసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సెటిలైట్ ఉపయోగిస్తున్నాం, డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం, సీసీటీవీ కెమెరాస్ ఉపయోగిస్తున్నాం, వేరబుల్స్ ఉపయోగించడానికి ముందుకు పోతున్నాం. అదే మరి సెన్సార్స్ పెట్టాం. ఇవన్నీ పెట్టిన తర్వాత ఐఓటీస్ అనేది ఇక్కడ పెడుతున్నాం. ఇవన్నీ పెట్టిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో వాటర్ ఎంత ఉందో చెప్పగలిగే పరిస్థితికి వచ్చాం. నిన్న సెటిలైట్ ద్వారా తెప్పిస్తే ఫీల్డ్ ట్రూత్ వెరిఫికేషన్ చేస్తే 93% ఎక్యురసీ వచ్చింది. అంటే 38,000 వాటర్ బాడీస్ని మంత్లీ మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాం. పెద్ద పెద్ద రిజర్వాయర్స్లో మా దగ్గర సెన్సార్లు ఉన్నాయి, ఐఓటీలు ఉన్నాయి. ప్రతి ఒక్క బావిలో కూడా నీళ్లు ఎన్ని ఉంటాయో గ్రౌండ్ వాటర్కి సెన్సార్లు పెట్టుకున్నాం. వాటర్ బాడీస్ సర్ఫేస్లో ఉంటాయి కాబట్టి దానికోసం అన్నీ చేయాలంటే కష్టం కాబట్టి సెటిలైట్ ద్వారా చేస్తున్నాం. ఇది 97, 98 తీసుకెళ్తాం. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వీ కెన్ ఐడెంటిఫై. ప్లాంట్ హెల్త్ కూడా ఐడెంటిఫై చేసే పరిస్థితికి వస్తాం రేపు. ఇప్పుడు పామాయిల్ ఉంది, పామాయిల్ పైన ఒక డ్రోన్ రన్ చేసి ఆ డ్రోన్ రన్ చేసినప్పుడు ఏ ప్లాంట్ అన్హెల్తీగా ఉంది, సిక్ అయింది, ఆ ప్లాంట్ చెప్తే దానికే ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. మొన్న ఏజెన్సీ ఏరియాలో మీరు చూస్తే ముందు సెటిలైట్ రన్ చేశాం, గంజాయి పంట రఫ్గా ఎస్టిమేట్ చేశాం, దెన్ డ్రోన్ పంపించాం, ఎక్యురసీ వచ్చింది, దెన్ మనుషులు పంపించాం, పంట తీసేసి ఆల్టర్నేటివ్ పంట ఏమన్నా. దట్ ఈస్ హౌ స్టెప్ బై స్టెప్ వీఆర్ గోయింగ్ బై యూజింగ్ టెక్నాలజీ. అందుకే ఇప్పుడు వీళ్ళు గిజగజలాడుతున్నారు గొడ్డలి పార్టీ. దేనికి దొరికిపోతున్నారు అడ్డంగా. వీళ్ళు చేసే నేరాలు, ఘోరాలు, అకృత్యాలు అన్నీ కూడా సీసీటీవీ కెమెరాలు వచ్చేస్తున్నాయి, డ్రోన్స్ ద్వారా వచ్చేస్తున్నాయి. నోబడి కెన్ ఎస్కేప్, లా అండ్ ఆర్డర్ నోబడి కెన్ బ్రీచ్. ఆ స్టేజ్ తీసుకొస్తున్నాం. అందుకే రియల్ టైమ్ గవర్నెన్స్ 4.0. దీంతో మీకు రాబోయే రోజుల్లో ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు రాజకీయంతోనో, కులంతోనో, మతంతోనో వ్యతిరేకిస్తే తప్ప నాట్ విత్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు స్టిల్ వీఆర్ హ్యావింగ్ ఛాలెంజెస్. హిస్టారికల్గా వచ్చిన ఛాలెంజెస్, విధ్వంసంతో వచ్చిన ఛాలెంజెస్, ఇవన్నీ కూడా అడ్రస్ చేస్తూ నెక్స్ట్ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇది ఒకసారి మీరు చూస్తే హై హెచ్ఆర్, దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ గవర్నమెంట్. బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ తెలుగుదేశం 14 నుంచి 19 వరకు మీరు చూస్తే దగ్గర దగ్గర 87%. స్టేట్ ఓన్ రిసోర్స్లో 87% హెచ్ఆర్ ఖర్చు పెట్టాం. అదే వీళ్ళు వచ్చిన తర్వాత 110%. అదే నేను మీకు అందరికి కూడా చెప్తున్నాను ఏ విధంగా చేశారని. 110% అంటే దగ్గర దగ్గర 23% పెరిగిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు 13-14% తగ్గించాం. ఇటీవల కాలంలో చేసిన దానివల్ల 2 ఏళ్లలో తగ్గించాం. అంటే ఒక బాధ్యత లేని ప్రభుత్వం వస్తే ఏం చేస్తారో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది నేను ఓవర్ నైట్ మార్చే పరిస్థితి కాదు. జీతాలు ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. అందరికి ఇవ్వాలంటే జీతాలు కూడా ఎంతమందికి అవసరమో మన గవర్నమెంట్ ఒకటే ఇచ్చేయలేం, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. దిస్ ఈజ్ లెగసీ ప్రాబ్లమ్ ఐఎమ్ ఫేసింగ్ టుడే. మనందరం మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇక్కడ కర్ణాటక చూస్తే 25, 28%. వాళ్ళ ఆదాయం పెరిగింది, ఉద్యోగస్తులు తగ్గారు, స్టేట్ రెవెన్యూస్ పెరిగిపోయినాయి, విపరీతంగా పెరిగిపోయినాయి. కేరళ ఉన్నది వరస్ట్ స్టేట్ అనుకున్న కేరళ 68%.
కేరళ ఎప్పుడు మీకు బ్యాడ్గా ఉంటుంది, యూనియన్లో ఇవి పెట్టేసి పని చేయకుండా వెల్త్ క్రియేట్ చేయకుండానే. అక్కడ కూడా 68% తగ్గించేశారు. తమిళనాడు 49%, తెలంగాణ 44%, ఆంధ్ర స్టిల్ 98%. ఒకప్పుడు 123%, 21, 22, 49% కర్ణాటక అట్ దట్ టైం వాళ్ళు 28%కి వచ్చారు. కేరళ 91%, 68%కి వెళ్ళారు. ఇంకొక పక్క తమిళనాడు 57, 49కి వెళ్ళారు. వీళ్ళు మాత్రం 100 దేనికి వెళ్ళిపోయేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చారు. 66 నుంచి 109 తీసుకెళ్ళిపోయారు. మనం ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకో. ఒకప్పుడు మీరు చూస్తే కేరళ, ఆంధ్ర ఫస్ట్ నుంచి ఎక్కువ, కంబైన్డ్ ఆంధ్రాలో కూడా. కానీ ఉద్యోగస్తులు మనకు వచ్చారు, ఆదాయం అక్కడ పోయింది. అక్కడ 46%, 14. ఎందుకు? రిక్రూట్ అయింది వీళ్ళకి ఎంప్లాయీస్ అందరూ పంపించేశారు, వాళ్ళకి బెటర్ బెనిఫిట్ వచ్చేసింది. దిస్ ఈజ్ ది అనాలజీ పీపుల్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్. డబ్బులు సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచితేనే ఆదాయం వస్తుంది. పెంచిన ఆదాయం వెల్ఫేర్, హెచ్ఆర్, డెవలప్మెంట్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే, మీ కుటుంబానికి ఎట్లయితే వచ్చిన ఆదాయాన్ని పొదుపుగా వాడతారో సేమ్ థింగ్ ప్రభుత్వం వచ్చిన ఆదాయాన్ని ఎట్లా వాడాలని వాడడం. నెక్స్ట్ ఇక్కడికి వస్తే మీరు చూస్తే 28.37%, 14-19 హెచ్ఆర్ కాస్ట్ టు జిఎస్టిపి. అది 33.83 పెరిగింది. ఇప్పుడు కూడా నేను కంట్రోల్ చేయలేకపోతున్నా, 36.20 పెరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు జీడిపి, డెట్ జీడిపి రేషియో ఇంక్రీజ్ బై 5.46% 1924 మధ్యలో. ఇంకొక పక్కన 24 నుంచి 2.37 తగ్గించాం. 5.46 నుంచి 2 ఏళ్లలో 2.37కి తగ్గించగలిగాం. కానీ ఇప్పటికి కూడా హై. ఫ్యూచర్లో ఆదాయం పెంచుకోవడం, అభివృద్ధి చేయడం, ఓవరాల్ ఫిస్కల్ పారామీటర్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఏమేమి చేయాలో అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇంకా ఇబ్బందులు ఎట్లుంటాయంటే, మొత్తం ఫైనాన్స్ కమిషన్ రెవెన్యూ డెఫిసిట్ 50,990 కోట్ల రూపాయలు ఆ గవర్నమెంట్కి ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ 10,000 కోట్ల నుంచి. ఇప్పుడు ఆ డెఫిసిట్ ఫైనాన్స్ ఆగిపోయింది. ఈ ఫైనాన్స్ కమిషన్లు ఇవ్వలేదు. వీళ్ళు 5 ఏళ్లకు డెఫిసిట్ ఫైనాన్స్ ఇస్తే వాళ్ళు 2 ఏళ్ళు వాడేశారు, 3 ఏళ్ళు వాడుకునేశారు. 5 ఏళ్లలో వాడవలసింది కూడా వాళ్ళే వాడేసుకున్నారు. అంటే ఊట్ చేశారు, ఎక్కడ దొరికితే అక్కడ ఊడ్చుకున్నారు. అదే 2 ఏళ్ళు పోయింది. 24-26కు రావాల్సిన డబ్బులు 24 కంటే ముందే 3 ఏళ్ళు వాడేశారు. అంటే ఏ విధంగా ఇబ్బందులు పెడతారు. ఇక్కడ దొరికితే అక్కడ తాకట్లు పెట్టి ఊట్ చేసి ఎన్ని చేయాలో అన్ని రాజకాలు చేశారు. మా ఊరిలో కొంచెం పందులు ఉంటాయి, అడవి పందులు. ఆ పందులు తింటే పర్వాలేదు, మొత్తం తొక్కేసిపోతాయి, నాశనం చేసిపోతాయి అన్నమాట. పంట అంతా నాశనం చేసిపోతాయి. దట్ వాజ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. నెక్స్ట్ నా సమస్యలు ఉంటాయి, మనమంతా ఆశాజీవులు. అదే సమయంలో భవిష్యత్తులో ఏం చేయబోతున్నది చాలా ముఖ్యం. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అనేది కూడా ఒకసారి. అమరావతి పీపుల్స్ క్యాపిటల్, ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్. ఇట్ విల్ బి ఏ మోడల్ ఫర్ ది వరల్డ్. 29,966 ఎకరాలు భూమి, 34 రైతులు, 34,400 ఎకరాలు ఇవ్వడం ఒక చరిత్ర. 63,410 రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చేసాం. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ యాజ్ ఆన్ నౌ టెండర్లు అవన్నీ పిలిచింది 51,687 కోట్లకు పిలిచాం. ఇప్పటికి టైఅప్ చేసాం. విల్ కంప్లీట్ ఫేజ్ 1. అదే మరి ఇక్కడికి వచ్చే కొద్దికి వీళ్ళు వచ్చేటప్పుడు మొత్తం స్టాళ్ళు చేశారు. 1631 డేస్ ఫార్మర్స్ ప్రొటెస్టులు చేశారు. 323 కోట్లు
వీళ్ళు ఖర్చు పెట్టారు. దేనికి ఖర్చు పెట్టారో తెలియదు కానీ కొంత దానికి 300 కోట్లు ఖర్చు పెట్టారు. ఎన్ని కేసులు కోర్టులుగా పెట్టుంటారు. ఆ డబ్బులు కూడా వీళ్ళందరినీ అరెస్టులు చేయడానికి కోర్టు ఆ లాయర్లకి ఢిల్లీ వరకు ఫైట్ చేయడం. అదే మరికి ఈరోజు రివైవల్ అవుట్లుక్ 40,000కు ఫండ్స్ అన్ని టైప్ చేశాం. ఐకానిక్ బిల్డింగ్స్ 3 బిల్డింగ్స్ వస్తున్నాయి. 9 ట్రంక్ రోడ్స్ ప్యాకేజెస్, ఎల్పిఎస్ జోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ 2.5 lakh ఉద్యోగాలు వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒక 8,270 కోట్ల రూపాయలతో అవి కూడా వస్తాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మంత్లో మీకు యాక్సెస్ రోడ్ ఇనాగరేట్ అవుతుంది. రాజమార్గంలో రావచ్చు మీరంతా నేరుగా. అక్కడి నుంచి చేంజ్ అవుతుంది ఇంకా స్టెప్ బై స్టెప్. ఈ సిటీ యొక్క బ్యూటీ చూస్తే నెక్స్ట్ ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా, నో విజిబుల్ వైర్స్. ఐ కెన్ సే ప్రౌడ్లీ యాజ్ అన్ ఎస్టర్డే మనం చెప్పింది మీ రాజధాని ఏదంటే 3 రాజధానులని నవ్వులు పాలయ్యాం. టుడే మా సిటీ ఇండియాలో నో విజిబుల్ వైర్స్ లేవు. ది ఈజ్ ఎ మోడర్న్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, blue and also greenery. That is the speciality of this city. It will be most beautiful of this century. That is going to happen. You are going to see now, day by day. ఎడ్యుకేషన్లో 24 ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. 18 ప్రైవేట్ క్యాంపస్ వచ్చాయి. 151,700 సీట్లు వచ్చాయి. 781 ఎకరాలు భూమి అలాట్ చేశాం. హాస్పిటాలిటీ, టూరిజం 11 అలాట్మెంట్స్ ఇచ్చాం. 40 ఎకరాల భూమి ఇచ్చాం. 4,000 హోటల్ రూమ్స్ వస్తాయి. 4 గ్లోబల్ బ్రాండ్స్ వచ్చాయి. హెల్త్లో 7 హాస్పిటల్స్ వస్తున్నాయి. ఒక గవర్నమెంట్ ఫెసిలిటీ కూడా వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదే మరిగా 6 ప్రైవేట్ ఫెసిలిటీస్ వస్తున్నాయి. 108 ఎకరాలు దీనికోసం ఇచ్చాం. బ్యాంక్ స్ట్రీట్ వస్తూ ఉంది. 8 బ్యాంక్స్ రెసిడెన్షియల్ కూడా వస్తున్నాయి. 15 బ్యాంక్ ఆఫీసులు వస్తాయి. 13.93 ఎకరాల భూమి కూడా ఇచ్చాం. అదే మరిగా దానికి ఆఫీసులకి ఇండ్లకు కూడా దగ్గర 12 ఎకరాలు ఇచ్చాం. ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ డిసెంబర్లో స్టార్ట్ చేస్తున్నాం. టీసీఎస్, ఐబిఎం ఇద్దరు కలిసి. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. అదే మరి డీప్ టెక్నాలజీస్ అన్నీ వస్తాయి. ఇక్కడ స్ట్రాటజిక్ ఇది ఉందో ఈ క్యాపిటల్ని టెక్నాలజీ హబ్గా ఏమేం చేయాలో అవన్నీ కూడా ప్రమోట్ చేస్తాం. నెక్స్ట్ ఒక పక్క నిన్న కూడా పిఎం గారికి చెప్పాను, 28లో అమరావతి ఫేజ్ 1 స్టార్ట్ చేస్తున్నాం. నో చాయిస్, వీఆర్ స్టార్టింగ్. నెంబర్ 2, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లైఫ్ లైన్, జీవనాడి. దీంతో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సంవత్సరం ఎల్లినో నీళ్లు రావని అనుకున్నారు. ఒకే రోజు 14 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ దట్ రివర్. ఇప్పటికే 350 టీఎంసీ నీళ్లు సముద్రానికి పోయినాయి. ఆ నీళ్లు ఒడిసిపెట్టుకుంటే ఈ సంవత్సరం కరువును మనం హ్యాండిల్ చేసేవాళ్ళం. దానికి ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. నేషనల్ ప్రాజెక్ట్ 72% సివిల్ వర్క్స్ కంప్లీట్ అయినాయి. 100% ఆ రోజు పూర్తి చేసాం రైట్ మెయిన్ కెనాల్. 78 లెఫ్ట్ మెయిన్ కెనాల్ చేశాం. 11,702 కోట్ల ఎక్స్పెండిచర్ ఇన్కర్ చేశాం. వీళ్ళు వచ్చారు, మొత్తం అక్కడే ఆపేశారు. డయాఫామ్ వాల్ డెమాలిష్ చేశారు, మొత్తం డ్యామేజ్ చేశారు. LAR&R స్టాల్ చేశారు. 4,128 కోట్లు ముందు కట్టిన దానికి బిల్స్ పే చేసుకొని గమ్మను కూర్చునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూస్తే 12,157 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 8,323 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాం. ఫేజ్ 1 అన్ని పనులు పూర్తి చేసి రీహాబిలిటేషన్ ఇచ్చి R&R ఇచ్చేసి బై మార్చ్ ప్రాజెక్ట్ విల్ బి రెడీ. ప్రధానమంత్రి గారి చేతుల ద్వారానే ఇనాగరేట్ చేస్తాను అనౌన్స్ చేశాం. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. నెక్స్ట్, ఈ ప్రాజెక్టు వల్ల బెనిఫిట్ రాయలసీమకు దగ్గర 200 టీఎంసీ నీళ్లు గోదావరి, కృష్ణా
అండ్ పెన్నా కనెక్ట్ చేస్తే మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి 63 టీఎంసీ నీళ్లు తీసుకెళ్తాం. ఈ సంవత్సరమే ఈ నెలలోనే అనకాపల్లి వరకు నీళ్లు ఇవ్వాలనుకున్నాం. ఈరోజు రేపు రివ్యూ చేసుకొని విల్ డిసైడ్ ది డేట్. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ 14 డేట్ కూడా అనౌన్స్ చేశాను. 14 వాళ్ళు వీలు కాదంటే వార్నింగ్ ఇవ్వడానికి రమ్మన్నాను. మధ్యాహ్నానికి ఒక ఐడియా వస్తుంది. ఇంకొక పక్కన 36 ప్రాజెక్ట్స్ 37,766 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేయబోతున్నాం. ఇది హిస్టారికల్ థింగ్. ఏదో ఒక పోలవరం చేసి వదిలిపెట్టడం లేదు. నదులు అనుసంధానం చేసి అన్ని ప్రాంతాలకు నీరిచ్చే బాధ్యత తీసుకొని ఇట్ విల్ బి ఏ బిగ్ గేమ్ చేంజర్ అగైన్. పోలవరమే కాకుండా ఇది కూడా. దీనివల్ల ఒక్క పోలవరం వల్ల 7,22,000 ఎకరాలకి నీళ్లు వస్తాయి. 23,50,000 ఎకరాలు స్థిరీకరణ జరుగుతుంది. 23.44 టీఎంసీ ఇండస్ట్రీ డ్రింకింగ్ వాటర్ ఇస్తాం. 960 మెగావాట్ల పవర్ హైడ్రో జనరేట్ అవుతుంది. 80 టీఎంసీ కృష్ణాకు తీసుకొస్తాం. ఫిష్ అండ్ ప్రాన్ అక్వాకల్చర్ ఎన్నిటి చూస్తే 2,02,376 మెట్రిక్ టన్నుల అదనంగా ఉత్పత్తి అయ్యే పరిస్థితి వస్తుంది. స్టెబిలైజ్ అవుతుంది. నెక్స్ట్ ఇవి చేస్తూనే నేను అక్కడ చూపించాను మీకు సమగ్ర అభివృద్ధి. అధికార వికేంద్రీకరణే కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ. ఇక్కడికి వచ్చినప్పుడు డబల్ ఇంజిన్ సర్కార్, ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్ స్ట్రాటజీ. ఇక్కడ మేము తీసుకునేది మీరు చూస్తే డబల్ ఇంజిన్ సర్కార్, కేంద్రం రాష్ట్రం 2 ప్రభుత్వాలు కలిసి ట్రిపుల్ ఇంజిన్ స్ట్రాటజీ గ్రోత్. దీనికి 3 ప్రాంతాలు చేశాం. ఇది అప్ టు ఈస్ట్ గోదావరి రివర్ వరకు, వెస్ట్ గోదావరి నుంచి మార్కాపురం ప్రకాశం వరకు, రిమైనింగ్ రాయలసీమ. 1 విశాఖపట్నం, 2 అమరావతి, 3 తిరుపతి. 3 కేంద్రాలు పెట్టుకొని 3 చేస్తున్నాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నా విల్ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ ఇది రీజియన్లో మీరు చూస్తే 49 ప్రాజెక్ట్స్, 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, దగ్గర 15-20 లక్షలు మినిమం 10 lakh ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. దాని కింద వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ 8-10 లక్షలు మోడరేట్గా ఇచ్చాం. న్యూ జాబ్స్గా ఇన్వెస్ట్మెంట్ అదే మరి న్యూ జాబ్స్ 10 లక్షలు ఇచ్చాం. రీజనల్ జీడిపి 6-7 lakh crores ఇదవుతుంది. వీఆర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ విల్ అన్లాక్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రీజనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. ఇరిగేషన్ aquaculture ఫోకస్, లార్జెస్ట్ పోర్ట్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అండ్ ఆల్సో మేజర్ డెస్టినేషన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ టెక్, ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్, న్యూ టూరిజం ఎకానమీ, బే సిటీ కూడా వస్తుంది. భోగాపురం రీజన్ డెవలప్ అవుతుంది. స్ట్రాంగెస్ట్ ఏఐ డేటా సెంటర్ ఎకోసిస్టమ్ ఆన్ ఇండియాస్ ఈస్ట్ కోస్ట్లో వస్తుంది. సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ కాంపిటేటివ్నెస్. దిస్ ఇస్ ది ఫ్యూచర్ సిటీ. మొన్నే మీరు చూసుంటారు, నౌ ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ విశాఖపట్నం. దట్ ఈస్ ది బ్రాండ్ వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్. మోర్ సేఫెస్ట్ ఫర్ ఉమెన్ ఈజ్ విశాఖపట్నం. నెక్స్ట్ అమరావతి ఏఈఆర్, అమరావతి ఎకనామిక్ రీజియన్. ఇన్వెస్ట్మెంట్స్ 6-8 లక్షల కోట్లు రఫ్గా అనుకుంటున్నాం. ఇంకా పెరగచ్చు, దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. అమరావతి పైన ఇన్వెస్ట్మెంటే కాకుండా రామాయపట్నం, మచిలీపట్నం 2 పోర్టులు వస్తాయి. సూర్య లంక ఇంప్రూవ్ అవుతుంది. రామాయపట్నంలోనే 1 లక్ష కోట్లు బీపీసీఎల్ ఖర్చు పెడతారు ఒకే కంపెనీ. అదే మరి రిలయన్స్ 1 lakh crores
చింతలపూడి దగ్గర ఏదైతే కోల్ గ్యాసిఫికేషన్ కింద ఖర్చు పెట్టబోతున్నారు, క్లియరెన్స్లు అన్నీ అయినాయి. దెన్ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ వర్క్ వెరీ సూన్. ఇవన్నీ కూడా అమరావతిలో వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు లీడింగ్ ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్ డెస్టినేషన్, గ్రీన్ ఎనర్జీ, క్లైమేట్ రెసిలియంట్ గ్రోత్ మోడల్, ఇరిగేషన్, పామ్ ఆయిల్, కమర్షియల్, అక్వా ఎక్కువ వస్తాయి. నేషనల్ హబ్ ఫర్ మైన్స్ అండ్ కన్వెన్షన్ అండ్ బిజినెస్ టూరిజం, అడ్మినిస్ట్రేటివ్ అండ్ నాలెడ్జ్ క్యాపిటల్, పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్, రిలయన్స్, coal gasification and BPCL investment. Surya Lanka will be better than Goa in course of time. One of the most beautiful place that will be the destination for ఎవరైనా బీచ్ టూరిజం కావాలంటే that is the best place. Next, ఇక్కడ తిరుపతి ఎకనామిక్ రీజియన్, this is more all of a sudden రాయలసీమ is rising. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలెట్లయితే వచ్చాయో రాయలసీమ ఈజ్ రైజింగ్ అలోనే కాకుండా రాయలసీమ విల్ బి ఎ రాయల్. ఆ డిగ్నిటీ, ఆ మెజెస్టీ, ఆ టెక్నాలజీస్ మీరు చూస్తే ఇక్కడ ఇండియాస్ ఎమర్జింగ్ నాలెడ్జ్ హబ్, స్పేస్, డిఫెన్స్ అండ్ డ్రోన్. ఇంకొక పక్కన చూస్తే సిమెంట్, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. 34 నుంచి 40% స్టేట్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేయాలని. రాయలసీమ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. ఇంకొక పక్కన రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ హౌస్, ఫోకస్ ఆన్ ఇరిగేషన్ అండ్ హార్టికల్చర్. 10 నుంచి 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. 12 లక్షల కోట్ల రూపాయలు జీడిపి పెరుగుతుంది. దిస్ విల్ బి ది బ్యూటిఫుల్. అల్టిమేట్గా 75 లక్షల కోట్ల రూపాయలు ఎకానమీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది మనం ఆల్ లేటెస్ట్ టెక్నాలజీస్ విల్ బి హియర్. యు నేమ్ ఎనీథింగ్, స్పేస్ సిటీ, ఫస్ట్ 5th generation ఫైటర్ జెట్, ఏరోస్పేస్, డ్రోన్ సిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఇన్ రాయలసీమ. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ఏరియా. ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్. స్టీల్ ప్లాంట్ బై 28 కంప్లీట్ అవుతుంది. దెర్ ఆర్ బ్యూటిఫుల్ ఐరన్ ఓర్. అది ఉపయోగిస్తే ఇంకొక 4-5 స్టీల్ ప్లాంట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిన్నే గోల్డ్ మైన్ కూడా వచ్చింది. జొన్నగిరి, ఇప్పుడు స్వర్ణగిరి నేమ్ కూడా మార్చాం. స్వర్ణగిరి 4th క్యాపిటల్ ఆఫ్ అశోక. ఆ రోజు స్వర్ణగిరి, నాట్ జొన్నగిరి. కాలక్రమేణా జొన్నగిరిగా మారింది. మళ్ళీ స్వర్ణగిరిగా చేసి స్వర్ణాంధ్రప్రదేశ్కి నాంది పలికే పరిస్థితికి వచ్చాం. ఇట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్. సో ఇవన్నీ ఇంకొక పక్కన మీరు చూస్తే రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్. ఒకప్పుడు రాళ్లసీమ, ఇప్పుడు రత్నాలసీమ. రాయలసీమలో ఒకప్పుడు పంటలు పండేటివి కాదు, వేరుశెనగ కూడా తినకూడదనే పరిస్థితి. అలాంటిది ఇక్కడ మీరు చూస్తే మొత్తం ఒక 25-30 వెరైటీస్ ఆఫ్ హార్టికల్చర్ పంటలన్నీ వస్తాయి. అందుకే ఒక ప్లాన్ చేశాం. 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 40,000 కోట్ల రూపాయల ప్రభుత్వ పెట్టుబడులు, 60,000 కోట్ల రూపాయలు ప్రైవేటు పెట్టుబడులు. అదే మరి ఈ మంత్లోనే దీనికి ఫౌండేషన్ ఇస్తాం. 201 క్లస్టర్స్. ఐఎస్ఏ, ఒకప్పుడు ఐఎస్బి పెట్టాం, ఈసారి ఐఎస్ఏ పెడుతున్నాం, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్. దీనికి రిలయన్స్ ముందుకు వచ్చారు. ఒకరోజు ఇదే మరి కేశవ్ గారు మాట్లాడుతూ, మీరు ఐఎస్బి పెట్టారు సార్, అగ్రికల్చర్కి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టమంటే నేను అనుకున్నాను ఆ రోజు. ఏదో కొత్తగా అన్నాడు, ఇది ఎక్కడ పాసిబిలిటీ ఉందని ఎక్స్ప్లోర్ చేస్తే అది రియాలిటీ అయ్యింది. ఇప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విల్ బి రియాలిటీ. ఇందులో బిజినెస్ లీడర్స్ని, బిజినెస్ మోడల్స్ని, టెక్నాలజీస్ని, ఫ్యూచరిస్టిక్ని, ఎవ్రీథింగ్ దే ఆర్ గోయింగ్ టు డూ. వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ గ్లోబలీ. రిలయన్స్ ముందుకు వచ్చారు, ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. తొందరలోనే ఈ మంత్లోనే దాన్ని కూడా ప్రారంభిస్తాం. దీనివల్ల రాబోయే రోజుల్లో మీరు చూస్తే 8,41,000 ఎకరాలు హెక్టార్లు 14,41,00,000 హెక్టార్లు అవుతుంది.
222 లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు ప్రొడ్యూస్ చేస్తున్నాం. యాజ్ ఆన్ టుడే ఇండియాస్ లార్జెస్ట్ హార్టికల్చర్ ప్రొడక్షన్ రాయలసీమ. దాన్ని 435 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకెళ్తాం. ప్రీ పోస్ట్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాసెసింగ్, కనెక్టింగ్ టు ది కన్జ్యూమర్, నేషనలీ ఇంటర్నేషనలీ ఎవ్రీథింగ్ వర్కౌట్ చేస్తాం. దీనికి స్ట్రాటజీ కూడా గ్లోబల్ డిమాండ్ డ్రివన్ క్రాప్ డైవర్సిఫికేషన్. నేను ఒక మాట అంటే లింగాల మండలం పులివెందుల కాన్స్టిట్యున్సీ అందిపుచ్చుకొని ప్రపంచంలో ఎవరికి ఏ అరటి పండు కావాలో అవి తయారు చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఇచ్చిన టెక్నాలజీ కానీ నేను పిలిపిస్తే బ్యూటిఫుల్గా అందరూ మైక్రో ఇరిగేషన్కి వెళ్ళిపోయారు. దట్ ఈస్ ది మోడల్ వీఆర్ వర్కింగ్ నౌ. ఏరియా ఎక్స్పాన్షన్ విత్ 100% మైక్రో ఇరిగేషన్, ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్, క్రియేషన్ మోడరైజేషన్ ఆఫ్ పోస్ట్ ఇన్వెస్ట్మెంట్ హార్వెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మర్ యొక్క ఆదాయం పెంచడం. ఇక్కడ నేను మైక్రో ఇరిగేషన్ పై నేనే ఒక రిపోర్ట్ ఇచ్చాను లాంగ్ బ్యాక్. అది ఒక బైబిల్ టుడే. ఆంధ్రప్రదేశ్, గుజరాత్ 1 and 2 ఈవెన్ టుడే. అలాంటి దానికి సబ్సిడీ ఇవ్వకుండా 5 ఏళ్ళు ఆపేసి రాయలసీమకు నేను మంచి చేశానంటాడు. అంటే ఏ విధంగా వీళ్ళని సమర్థించాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, గాడ్ ఓన్లీ నోస్. సో నౌ ఆల్ పరిధులు తొలగిపోయినాయి. రాయలసీమని ఎవరు స్టాప్ చేయలేరు, ఉత్తరాంధ్రని ఎవరు స్టాప్ చేయలేరు. నా ప్లానింగ్ అంతా ఒకటే. 3 రీజియన్స్ ఏమేమి అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా అవకాశాలు చేయడం, అడ్డంకుల్ని తొలగించడం, అవకాశాలు కల్పించడం. మేజర్ గేమ్ చేంజర్ వాటర్. అలాంటిది 36 ప్రాజెక్టుల ద్వారా పోలవరం పూర్తి చేయడమే కాకుండా ఈ 36 ప్రాజెక్టులు 37,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. దానివల్ల మీకు ఎక్కడికక్కడ నీళ్ళన్నీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. నీళ్లు వస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు. వాళ్ళు ఏమి పండాలన్నా కూడా రాయలసీమ హార్టికల్చర్, కోస్టల్ ఆంధ్ర అక్వాకల్చర్, ఇంకొక పక్క వాణిజ్య పంటలు. అరకు కాఫీ నుంచి ఏమేమి చేయాలన్నా అవన్నీ చేస్తాం. దిస్ ఈజ్ ది ఫ్యూచర్ వీఆర్ ప్లానింగ్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేప్పుడు వే ఫార్వర్డ్. ఎన్హాన్స్ రెవెన్యూ మొబిలైజేషన్ బై ఇంక్రీజింగ్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ అండ్ ఆల్సో కెపెక్స్ త్రూ పీపీపీ అండ్ విజిఎఫ్. వెల్ఫేర్ ఇవ్వాలి, బ్యాలెన్స్ చేయాలి ఎకానమీ. అదే సమయంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆగిపోకూడదు. అందుకే పీపీపీ, విజిఎఫ్ 2 ఉపయోగించుకుంటాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా ఉపయోగించుకుంటాం. రెడ్యూస్ డెట్ బర్డెన్ అండ్ ఫిజికల్ స్పేస్ క్రియేట్ చేయడానికి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి ఎంతవరకు చేయాలో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటా పోవాలి. ఎవ్రీ ఇయర్ నేను ప్రోగ్రెస్ రిపోర్ట్ పెడతాను. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మీరు భాగస్వాములు కావాలి. మీరు సైలెంట్ స్పెక్టేటర్స్ కాదు. ఇది మీది. ఈ రాష్ట్రం మనది. మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇంకొక పక్కన ఫోకస్ ఆన్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్ సచ్ యాజ్ అమరావతి, పోలవరం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, రోడ్స్, పోర్ట్స్, రైల్, ఎయిర్పోర్ట్స్. యు నేమ్ ఎనీథింగ్, అన్నిటిపైన ఫోకస్ పెడతాం. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. లాజిస్టిక్స్ నెట్వర్క్ టు మేక్ ఆంధ్ర యాజ్ ఇండియాస్ ఇండస్ట్రియల్ గేట్వే. నిన్న పిఎం గారు చెప్పిన ఛత్తీస్గఢ్. యాజ్ ఆన్ టుడే మనకు నార్త్ టు సౌత్ సీ కోస్ట్ పక్కనే రోడ్లు ఉంటాయి. నవ్ ఐ వాంట్ టేక్ ఇట్ ఈస్ట్ టు వెస్ట్. ఈస్ట్ టు వెస్ట్కి వెళ్తే కార్గో రావడం కానీ కనెక్టివిటీ పెరగడం కానీ వస్తుంది. దీనివల్ల ఎకానమీ ఫ్లారిష్ అవుతుంది. అదే సమయంలో ఏఐ, క్వాంటమ్, యు నేమ్ ఎనీథింగ్, డేటా సెంటర్స్, వేరబుల్స్, మెడ్టెక్, డ్రోన్స్, ఎవ్రీథింగ్ విల్ ఇంటిగ్రేట్. సెమీ కండక్టర్ ఫస్ట్ యూనిట్ వచ్చింది. నా సెమీ కండక్టర్ హబ్ తయారు చేస్తాం. ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తాం. ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎవ్రీథింగ్ విల్ క్రియేట్. ఫైనల్గా ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ష్యూర్ వెల్ఫేర్ అండ్ గుడ్ గవర్నెన్స్, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. సంజీవిని ప్రాజెక్ట్ కూడా తీసుకొస్తున్నాం. 15% గ్రోత్ రేట్, విజన్ స్వర్ణాంధ్ర 2047. ఇది
మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫైనల్గా నేను చూపిస్తే అందరూ అనుకోవచ్చు అన్నీ ఉన్నాయని. అన్ని కష్టాలు ఉన్నాయి. కష్టాలని అధిగమించే శక్తి మనుషులకు ఉంది. అది మీరందరూ గుర్తుపెట్టుకొని ప్రజలు సహకరించాల్సిన అవసరం ఉంది. ముందు మీడియా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎవ్రీబడి షుడ్ అసోసియేట్ విత్ దిస్ విజన్. ఈ విజన్ రాష్ట్రం అంటే ఎవరికోసరమో కాదు, 5,30,00,000 మంది జనాభా కోసరం, ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసరం. ఇందులో కూడా మీరు తీసుకుంటే కొన్ని ప్రాంతాలు అభివృద్ధి కావు అని వదిలేశారు. ఉత్తరాంధ్ర, విశాఖ దాటితే అభివృద్ధి కాదనేది స్లోగన్. ఇప్పుడు అది లేదు. ఎక్కడైతే భోగాపురం ఎయిర్పోర్ట్ 1 hour జర్నీ ఫర్ ఎవరీ ప్లేస్, భోగాపురం నుంచి అక్కడ అన్ని ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి. మూలపేట పోర్ట్ వస్తుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇటు అనకాపల్లి, ఆర్స్లార్ మిత్తల్, బిగ్గెస్ట్ స్టీల్ సిటీ ఈజ్ కమింగ్. 1 more పోర్ట్ ఈజ్ కమింగ్. డేటా సెంటర్, 4-5 డేటా సెంటర్లు వస్తున్నాయి. కొంతమంది కావాలని డేటా సెంటర్ గురించి కూడా మాట్లాడుతున్నారు, ఏమీ తెలియకుండా. ఏది రాకూడదు. నేను ఒకప్పుడు హైటెక్ సిటీ మాట్లాడితే ఇదే మారిగా మాట్లాడారు. నేను ఆ రోజు టవర్స్ గురించి మాట్లాడితే, టెలిఫోన్ టవర్స్ గురించి మాట్లాడితే అపోజ్ చేశారు. క్యాన్సర్ వస్తుందని మాట్లాడారు. నేను ఆ రోజు ఆ టవర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను గవర్నమెంట్ బిల్డింగ్స్ పై పెట్టుకోమని ఆఫర్ ఇచ్చా. నా 30 ఏళ్ళు ఎవరికి క్యాన్సర్ రాలేదు, అది కాసే కాదని ప్రూవ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. అంటే వీళ్ళ స్వార్థం కోసం కొంతమందిని రెచ్చగొట్టి మిస్లీడ్ చేయడం, మిస్గైడ్ చేయడం. మాకెందుకు స్టీల్ ప్లాంటు, మాకెందుకు డేటా సెంటర్, మాకెందుకు ఏది వద్దు, ఏం చేయాలి అంటే పేదరికంతో బాధపడతామా? కాలిఫోర్నియా రాలేదా, అమెరికాలో రాలేదా, చైనాలో రాలేదా? వై నాట్ ఇండియా? ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. డెమోక్రసీకి కూడా ప్రజలే జవాబుదారీతనం తీసుకోవాలి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ. నిన్న కూడా అందుకనే ప్రధానమంత్రి గారిని చెప్పినప్పుడు ఈ మాట చెప్పాను. లీడర్స్ అనే వాళ్ళని ప్రతి ఒక్క దానికి క్రిటిసైజ్ చేస్తూ వాస్తవాలు ఆలోచించకుండా మనం చెడగొట్టుకుంటే సిద్ధాంతాలు పోయినాయి. అందరి జీవితాలు మార్చే పబ్లిక్ పాలసీస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది జరగాలంటే అందరి సహకారం అర్థం చేసుకొని ముందుకు పోతే తప్ప ఇది సాధ్యం కాదు. అందరూ ఏమంటారు, వెల్ఫేర్ ఇవ్వండి, ఓకే, డెవలప్మెంట్ అవసరం లేదు, అది మీ బాధ్యత. ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు. రోడ్డు వేయండి, దాని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, అది మీ ఇష్టం. ఇది కరెక్ట్ కాదు. ప్రజలు డిస్కస్ చేయాలి, చర్చ చేయాలి. అనుభవంతో చెప్తున్నా, ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. నాకు ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలి భారతదేశంలో. తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలి. ఆ ధ్యేయంతో పనిచేస్తున్నా. ఆ విషయం మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీడియా ఒకరిద్దరు ఉంటారు, వెస్టర్న్ ఇంట్రెస్ట్ మీడియా ఉంటుంది. ప్రతి ఒక్కదానికి కోడిగుడ్డి పైన ఎంటుకలు పీకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేం. సో దిస్ ఈజ్ నా జవాబుదారీతనం. అందుకే అందరినీ కూడా నేను ఎప్పుడు కూడా గట్టిగా కూడా చెప్తూనే ఉన్నానంటే మారాలి, దీన్ని లాజికల్గా తీసుకుపోవాలి. ఎవ్రీ ఇయర్ ఐ వాంట్ ప్లేస్ బిఫోర్ పబ్లిక్ ఫర్ డిబేట్ జరగాలి, చర్చ జరగాలి, మీరు అసోసియేట్ కావాలి. భోగాపురంలో ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరు అసోసియేట్ అయ్యారో, ఏ విధంగా అయితే భాగస్వాములయ్యారో, మీరు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో స్వర్ణాంధ్ర 2047కి మీరు భాగస్వాములు కావాలి. ఎవ్రీ ప్రాజెక్ట్ ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ. ఏది ఎప్పటికి అవుతుంది? ఆర్స్లార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఎప్పటికి phase 1 కంప్లీట్ చేస్తాడు? గూగుల్ ఎప్పటికి అవుతుంది? జిందాల్ రాయలసీమ స్టీల్ ప్లాంట్ ఎప్పటికి చేస్తాడు? ఎవ్రీథింగ్ విల్ ప్లేస్ బిఫోర్ పబ్లిక్. మీరు ప్రిపేర్ కండి, మీ పిల్లల్ని ప్రిపేర్ చేయండి.
మీరు ఉద్యోగాల్లో కానీ ఉపాధి కానీ మీ లైవ్లీహుడ్ కానీ ఎంఎస్ఎంఈలు కానీ మీరు ప్లాన్ చేసుకోండి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఇయర్ ఆఫ్టర్వర్డ్స్. సో దిస్ ఈజ్ ది విజన్. ఇప్పుడు ఏమన్నా ఉంటే